ఇందూరు జిల్లా నుంచి బాల సాహిత్య పరంగా ముందుకు వెళ్ళడం అనేది కూడా పిల్లలలో ఉన్నటువంటి వారు వారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి వీరంతా కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఏదైనా సరే అందులో అంతర్వేదం చేయగా ఉన్నటువంటి వారు డాక్టర్ శారదా శ్రీనివాస్ గుప్తా గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాం సార్. చక్కగా సభ నిండుగా మారిపోయింది. ముందుగా మనమంతా కూడా అలంకృతామూర్ధజా వాణ్యేకా సమలం యా సంస్కృతాధార్యదే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అంబ నవాంబుజోజ్వలకరాంబుజశాలు భారతీ శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. మేధాం మయు ప్రజామయగ్నిస్థేథం దదాతు మయు మేధాం మయు ప్రజామయ ఇంద్రియం దదాతు మయు మేధాం మహి ప్రజాం మహి సూర్యో భ్రాజు దదాతు హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో ప్రణో దేవీ సరస్వతిర్వా దేవర్వా జనీపతే ధీనాభా విత్రియవతుః మహాసరస్వత్యై నమః. యా దేవి సర్వభూతేషు సభారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎన్నాళ్ళ కల ఇది, ఎన్నేళ్ల కల ఇది. బాల సాహిత్యం అంతా ఒక తాటి మీదకి రావాలి. పిల్లల కోసం ఆలోచన చేస్తున్నటువంటి సృజనకారులంతా ఒక చోటికి రావాలి. పిల్లల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఒక తాటి మీదకి రావాలి, ఒక గూటిలోకి చేరాలని అనేక ఆలోచనలు చేసిన తర్వాత ఎన్నాళ్ళలో చేసిన మేధా మథనం నుండి, పెద్దల సలహాల నుండి, వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఉన్నారు, వారందరి సలహాల నుంచి రూపుదిద్దుకున్నటువంటి సంస్థ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక. సరిగ్గా నెల క్రితం పురుడు పోసుకున్న సంస్థ ఇది. ఒక్క నెలలోనే కొన్ని చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మీ అందరి ఆశీస్సులను ఆశిస్తూ ఒక గొప్ప కార్యక్రమంగా మనందరి ముందుకు వస్తూ నిజామాబాద్ జిల్లా సాహిత్యాన్ని సుసంపన్నం చేసే విధంగా, నిజామాబాద్ జిల్లా సాహిత్య చరిత్రలో బాల సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేజీని కేటాయించే, చరిత్రను సృష్టించే విధంగా మున్ముందుకెళ్లాలనే సదాశయంతో ఏర్పాటు చేయబడిన ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక మీ అందరి చప్పట్ల మధ్య నేటికి సరిగ్గా నెల కింద మొదలైంది అని తెలియజేసుకుంటూ, ఒక గొప్ప సందర్భం మాకు. అంటే ఒక సంస్థ పుట్టి పెరిగే క్రమంలో అనేక కష్ట నష్టాలు అంటారు, కానీ మేమైతే సజావుగానే వెళ్తా ఉన్నాం. దానికి కారణం వల్ల మేము అనుకునేది, మాకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సాహిత్యం మీద అనన్య సామాన్య కృషి చేస్తున్న విఆర్ శర్మ లాంటి అగ్రజుల యొక్క మార్గదర్శనం ఉంది, గరిపల్లి అశోక్ సార్ లాంటి వారి యొక్క ఆలోచన ఉంది, వేదకుమార్ లాంటి సార్ లాంటి వారి యొక్క నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఉన్నాయి, ఇంకా చాలామంది పెద్దలు. వీళ్ళందరి సలహాలు తీసుకుంటూ మన నిజామాబాద్ జిల్లాలో, మన ఇందూరు జిల్లాలో బాల సాహిత్యాన్ని యొక్క పరిపుష్టతను సంతరించుకునే విధంగా తయారు చేయడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలైనాయి. ఈ పుస్తకావిష్కరణతో మరింత పదును తేలాయని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి బృహత్తరమైనటువంటి సన్నివేశానికి సాక్షిభూతులుగా నిలిచిన ముందున్న వారికే ముందుగా అందరికీ ఘనమైనటువంటి స్వాగతాలు ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక తరఫున తెలియజేసుకుంటూ,
ఈనాటి కార్యక్రమానికి ఇది చింతల చిగురింతలై పులకిస్తున్నటువంటి సందర్భం. తాను ఆలోచనలోను నడవడిలోను తన పరిపక్వతను సాధించుకున్న తర్వాత ఒక బాల సాహిత్యం వైపు అడుగులు వేయడం అనేది చాలా కష్టం. కానీ చింతల దాన్ని సాధించాడు, మనం పుస్తకం ద్వారా చూస్తాం. ఈ చిగురింతలు మరి బాల సాహిత్యానికి కొత్త పుంతలను అందిస్తున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి చింతల శ్రీనివాస్ గుప్తా చిగురింతలు పుస్తకావిష్కరణ మహోత్సవ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు ఇందాకి మిత్రుడు ప్రవీణ్ కుమార్ శర్మ సభకు పరిచయం చేసినట్టుగా డాక్టర్ విఆర్ శర్మ అంటే ఇదివరకు కామారెడ్డి మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళకి లేదా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాహిత్యం మీద అవగాహన ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అటు కవిత్వంలోనూ సాహిత్యంలోనూ ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలోనూ వెనుచూడకుండా మరి మున్ముందుకెళ్ళినటువంటి ఒక కవియోధుడు డాక్టర్ విఆర్ శర్మ. అయితే అదంతా ఒక ఎత్తు అయితే వారు రాసిన తెలంగాణ ఉద్యమ సాహిత్యం, వారు రాసినటువంటి వివిధ శాస్త్రవేత్తల గురించి రాసినటువంటి పుస్తకాలు ఇతరత్ర ఒక ఎత్తు అయితే మేము అనుకునేది ఏంటంటే బాల సాహిత్య విషయకంగా వీరిది చాలా చాలా ప్రత్యేకమైన కృషి. అది సుదీర్ఘకాలంగా అంటే మేము ఉద్యోగంలోకి అంటే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే కన్నా ముందే సార్ అనేక పుస్తకాలు తీసుకొస్తూ బాల సాహిత్యం మీద కృషి చేస్తూ బాల సాహిత్యం అంటే ఇట్లా ఉంటుంది అని పరిచయం చేసినటువంటి వారు డాక్టర్ విఆర్ శర్మ. అట్లాగే వారు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత చాలామంది ఉద్యోగ విరమణ అయితే విశ్రాంతి తీసుకుంటారు. కానీ మా అన్నగారు విశ్రాంతి కాదు కదా, అంతకు రెట్టింపు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బాల సాహిత్యం పేరు వినబడితే అక్కడ విఆర్ శర్మ సార్ గారి యొక్క సారథ్యం ఉంటుంది. కేవలం భాగస్వామ్యం కాదు, సారథ్యం ఉంటుంది. వారి ఆలోచనలు, వారి ఆచరణలు 2 రాష్ట్రాలంతా విస్తరించి గొప్పగా బాల సాహిత్యానికి ఒక అవార్డుని ప్రత్యేకంగా కేంద్ర సాహిత్య అకాడమీ మనకు తెలుసు బాల సాహిత్యానికి కూడా ఒక అవార్డుని అందిస్తూ ఉంది. అట్లాగే చాలా సంస్థలు, చాలా ప్రభుత్వ సంస్థలు కూడా బాల సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చిందంటే డాక్టర్ విఆర్ శర్మ గారు లాంటి వారి తర్వాత వారితో ఉన్నటువంటి బృందం, ప్రధానంగా వారి సారథ్యం. మరి ఈనాటి కార్యక్రమానికి ఈ పుస్తకం మేము అనుకోగానే ముందు మాట ఎవరు రాయాలి అనుకున్నప్పుడు మేము ముందుగా గుర్తొచ్చిన పేరు డాక్టర్ విఆర్ శర్మ సార్ గారు. అన్నగారికి అడిగిన వెంటనే ఆయన ఎక్కడ పిల్లలు కవిత రాసి మేము రాస్తున్నామంటేనే మెచ్చుకొని ముందుకెళ్ళామనే రకం. అట్లాంటిది ఒక బాల సాహిత్యాన్ని ఒక సృజనకారుడు ముందుకు తీసుకొస్తున్నాడంటే మరి భుజం తట్టి మిత్రమా మీరు పంపించండి, వారం లోపల ముందు మాట రాసి పంపుతాను. నిజంగా వారం లోపలనే పంపించినాడు. చాలా గొప్ప విషయం ఇది. కవులందరికీ తెలుసు ఒక ముందు మాట రావడానికి చాలా సమయాలు తీసుకుంటారు చాలా మంది. కానీ అన్నగారు అంటే ఆచరణశీలి కాబట్టి అది చేయగలిగినారు. అట్లాగే సభకు మీరు వచ్చినప్పుడే పెట్టుకుంటామన్నాము, తప్పకుండా వస్తానన్నారు. ఈరోజు మరి హైదరాబాద్ నుంచి వారు స్వస్థలం కామారెడ్డి గారి ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి మన ఈ కార్యక్రమానికి విచ్చేసినారు డాక్టర్ విఆర్ శర్మ గారు ముఖ్య అతిథి గారు. వారికి వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. స్వాగతం సార్. అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కర్తగా విచ్చేసినటువంటి వారు వీరు మనందరికీ తెలుసు విజయ సంస్థల అధినేత్రిగా అనేక కార్యక్రమాలు మనకు సుపరిచితులు. కానీ ఇందాక అన్నట్టుగా వారి నవలా సాహిత్యం, వారి కథా సాహిత్యం, తెలంగాణ ఉద్యమంలో వెతలే కథలే కానీ గాయాలే గేయాలే కానీ వారి సారథ్యంలో చేసినటువంటి అనన్య సామాన్యమైనటువంటి సాహిత్య కృషి అంతా మనందరికీ తెలుసు. అయితే ప్రత్యేకంగా మళ్ళీ మేము బాల సాహిత్య వేదిక కొన్ని పరిమితులు నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ బాల సాహిత్యంలో అమేయమైనటువంటి కృషి చేసిన వారు, గొప్ప ప్రేరణ ఇచ్చిన వారిలో మనకు డాక్టర్ అమృతలత మేడం గారు ఉంటారు. వారి నాటికలు, స్కూల్ పెట్టి చూడు లాంటి నాటికలు నిరంతరం పిల్లలకి ఎన్నెన్నో రకాలైనటువంటి బాల సాహిత్యాన్ని ప్రోత్సహించే విధంగా చేసే కార్యక్రమాలు, అలాగే పిల్లల కోసం రాసినటువంటి కథలు నిరంతరం వాళ్ళ పాఠశాలలో కూడా మన విజయ్ సంస్థల్ని గమనించిన వారు బహుశా చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. పిల్లలకి కేవలం మార్కుల వెంటనే కాకుండా అనేక మార్పుల వెంట కూడా వెళ్ళలాగా కృషి వారికి ప్రోత్సహించే స్వభావం మేడం గారిది. అక్కడ అనేక మనకు తెలుసు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, బాల కవి సమ్మేళనం కూడా చాలా సందర్భాల్లో వారు పెట్టడం జరిగింది. కాబట్టి అలాంటి బాల మనసు ఉన్నటువంటి పెద్దవారు డాక్టర్ అమృతలత మేడం గారికి ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కర్తగా విచ్చేసినారు. వారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటున్నాం.
అలాగే మరొక మన విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి వారు తల్లవచ్చల మహేష్ బాబు సార్ గారు. పద్య కవిగా వారు అనన్యమైనటువంటి సామాన్య కృషి చేసినారు. వారు రాసినటువంటి రచనలు చాలా ఉన్నాయి. అయితే మళ్ళీ ఇందాక అనుకున్నట్టుగా బాల సాహిత్య పరిమితుల్లో వారు తెలుగు వాణి శతకాన్ని ఎప్పుడో, బహుశా మేము పాఠశాల స్థాయిలో, నేను కానీ చింతల, మేమిద్దరం క్లాస్మేట్స్ కాబట్టి మేము పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే వారు తెలుగు వాణి శతకాన్ని తీసుకొచ్చినారు. అది పిల్లలకు సరళ సుందరంగా ఉన్నటువంటి పద్యాలతోని మంచి వ్యక్తిత్వ వికాసాన్ని, నైతిక విలువలను నేర్పించినటువంటి పుస్తకం. మేము భద్రంగా దాన్ని దాచుకున్నాం, తెలుగు వాణి శతకం. అలాగే పొడుపు విడుపు అనే మరో పుస్తకం తీసుకొచ్చినారు. ఇది అచ్చంగా పొడుపు కథలన్నింటినీ కూడా పద్యాల్లో జోడించి పిల్లలకు ఆలోచనను, ఆసక్తిని కలిగించే పద్య రచనతో సాహిత్యం వైపు, తెలుగు భాష వైపు, పద్యం వైపు మళ్లించడానికి గొప్ప కృషి వారిది. మరి వారు బాలరామాయణం రాసినారు, మిత్రులు పరిచయం చేసినట్టుగా. అంటే బాలరామాయణం అంటే పిల్లల కోసమనే కాదు, కానీ ఆ బాలరామాయణం చాలా లలిత పదబంధురమై ఆనందంగా అందరికి, పిల్లలకు సైతం అర్థమయ్యే విధంగా ఉండే బాలరామాయణం రాసినారు. త్వరలో బాలల భాగవతం కూడా మన ముందుకు రాబోతా ఉంది. మరి ఇంత కృషి చేసి బాలల పరంగా, అంతేకాకుండా వారు డైట్ కాలేజీలో మరి విశ్రాంత ఆచార్యుడిగా ఉన్నటువంటి వారు కాబట్టి వారు లెక్చరర్గా రిటైర్ అయినటువంటి వారు. అక్కడ కూడా డైట్ కేంద్రంగా అనేక ఉపాధ్యాయ శిక్షణలు కానీ కార్యశాలలుగా నిర్వహించినటువంటి, ఒక రకంగా మేము బాల సాహిత్యం వైపు అడుగులేయడానికి కారణం మా తల్లావచ్చల మహేష్ బాబు గారు, మా గురుతుల్యులు. వారు ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చేసినారు. వారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి శంకర్ సార్ గారు వచ్చినారు. వారు మనకు బోర్గాం పాఠశాల అంటే తెలుసు, విద్యాశాఖలో పనిచేస్తున్న వారందరికీ తెలుసు. బోర్గాం పాఠశాలకు ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. ఆ పాఠశాలకు ఇప్పుడు సారథ్యం వహిస్తున్నటువంటి వారు శంకర్ సార్ గారు. మరి అక్కడి నుంచి అనేక విద్యా విజయాలను మనం అందరం ఆశిస్తూ ఉన్నాం. వారి సారథ్యంలో మరి ఈసారి ముందుకు వెళ్తా ఉన్నాం. మన చింతల శ్రీనివాస్ గుప్తా ఆ పాఠశాల ప్రస్తుతానికి పనిచేస్తున్నారు కూడా. కాబట్టి వారికి కూడా ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినారు. శంకర్ సార్ గారికి సాదర స్వాగతం. అలాగే శారదా హనుమాన్లు మేడం గారు మనందరికీ తెలుసు. అయితే మేము బాల సాహిత్య వేదికను ఏర్పాటు చేసుకున్నప్పుడు బాధ్యులుగా ఎవరిని మీరు ఉంటారా అడగడం కాదు, ఎవరు బాల సాహిత్యంలో పనిచేస్తున్నవారో మీరు రండి, మనమందరం ఒక చోట ఉన్నామన్నప్పుడు ఈ చేతులన్నీ కలిసినాయి. ఈ చేతులు సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తున్న వారే కానీ అయినప్పటికీ కూడా బాల సాహిత్యంలో ప్రత్యేకమైన ఆకర్షితులు వచ్చినటువంటి వారు డాక్టర్ శారదా మేడం గారు. గత నెలలోనే వారి పాఠశాల, వరణి పాఠశాల నుంచి చిచ్చుబొడ్డి అనేటటువంటి ఒక కథా సంకలనాన్ని తీసుకొచ్చినారు. బాలల కథా సంకలనం అది. అట్లా బాల సాహిత్యంలో వారు ముందుకెళ్తూ ఆలోచనలు చేస్తూ వచ్చినారు, మాతో కలిసినారు. ఈరోజు మహిళా ప్రధాన కార్యదర్శిగా మా మధ్య ఉన్నారు, వారికి స్వాగతం. అలాగే గంట్యాల ప్రసాద్ గారు మనందరికీ తెలిసినటువంటి సుప్రసిద్ధ వ్యంగ్య కవి, హాస్య కవి అయితే తాను దాంతో పాటుగా మంచి నాటకకర్త, అలాగే మంచి దర్శకుడు. పిల్లలతోని కూచోడు లాంటి నాటకాన్ని రాయించి దర్శకత్వం వహించి దానిని రవీంద్ర భారతిలో ప్రదర్శించినటువంటి మేటి మా గంట్యాల ప్రసాద్. మా వేదికకు వారు మరి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు పుస్తక సమీక్ష వారు జరగబోతోంది. వారికి ఘనమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ, తర్వాత ప్రవీణ్ కుమార్ శర్మ. ఒక సంస్థకు ప్రధాన కార్యదర్శి ఎట్లా ఉండాలంటే ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించిన వారే ఉండాలి. అధ్యక్షులు కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రధాన కార్యదర్శి వెన్నుముకలాగా ఉండేటువంటి వారు. మరి బాల సాహిత్యానికి వెన్నుముకగా నిలబడిన వ్యక్తి ఎవరు అని మేమందరం సామూహికంగా కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నప్పుడు, చర్చ చేసుకున్నప్పుడు అందరి నోట వచ్చినటువంటి ఏకైక మాట ప్రవీణ్ కుమార్ శర్మ. మనందరికీ తెలుసు, తడపాకల్ ఒకప్పటి నుంచి ప్రసిద్ధి. అక్కడ పక్క నుంచి మనకి గోదావరి పారుతుంది, గంగా నది అంటుంటాం మనం. గంగ పారుతుంది తడపాకల్ పక్కన, గంగకు పోతున్నాం అంటారు. తడపాకల్ పక్కన గంగా నది ఎంత ప్రఖ్యాతమో ఇప్పుడు ఆ తడపాకల్ కేంద్రంగా బాల సాహిత్య నది కూడా పారుతుంది అని చెప్తుంటాం. సాహిత్యం తెలిసిన అన్ని పుస్తకాలు వేసినాడు. ఒక చేతి మీద సుమారుగా 18 కవితా సంకలనాలు, కథా సంకలనాలు అన్నీ కలిపి 18 వేయడం అంటే మామూలు విషయం కాదు. పిల్లలందరినీ ఏకం చేయడం అంటే అది ప్రవీణ్ కుమార్ శర్మకి దక్కినటువంటి గొప్ప కీర్తి. మరి ప్రధాన కార్యదర్శిగా వారు ప్రధానమైన భూమిక నిర్వహిస్తున్నారు. వారు కూడా వేదిక సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక ఈనాటి కథానాయకుడు చింతల శ్రీనివాస్ గుప్తా మిత్రుడు. పద్య కవిగా ఎప్పుడో నిరూపించుకున్నటువంటి వాడు. బహుశా మేమందరం కూడా పద్య శతకాలు రాయక ముందే తన శ్రీవిలాస శతకం వచ్చింది. అది ఎంత ప్రఖ్యాతమైనటువంటి పుస్తకం అంటే, పుస్తక సమీక్ష చాలామంది తెలుగు ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వివిధ పాఠశాలల్లో పుస్తక సమీక్ష మనకు ఎఫ్ఏలలో ఒక భాగంగా ఉంటుంది. దాంట్లో అతి తొందరగా పిల్లలు మంచిగా రాసే పుస్తకం ఏదైనా ఉందంటే శ్రీవిలాస శతకం. వారికి అందించగానే దానిని అర్థం చేసుకొని బాగా నచ్చి మంచి పద్యాలు ఎంపిక చేసుకొని మంచి సమీక్షలు రాసి
మా అందరికీ సంతోషపడేటట్టుగా ఆ పిల్లలు రాస్తూ ఉన్నారు. అంటే రాస్తున్నారు అంటే ఆ పద్యాల్లో ఉన్నటువంటి ఆ సారళ్యం కానీ, ఆ మంచి సుకుమారమైనటువంటి భావాలు కానీ, పిల్లలకు హత్తుకునే విధమైనటువంటి విషయాలు కానీ, మరి అలాంటి చింతల శ్రీనివాస్ గుప్తా పద్యకవిగా నిలబడి, అలాగే గాంధీజీ లాంటి ఒక మరి మంచి వృత్తపద్యాలు కావ్యం కూడా రాయబోతున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, మేము బాల సాహిత్యం వైపు రావాలని మిత్రుని ఆహ్వానించి, తర్వాత వారికి పుస్తకం దాకా రావడానికి నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు రాసినటువంటి చిన్న చిన్న గేయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. నాటకకర్త కూడా నాటకాలు రాసినారు, పద్యాలు రాసినావు, పాటలు రాసినావు. కానీ బాల సాహిత్యంకి అవసరమైనటువంటి సరుకు, అవసరమైనటువంటి సత్తా నీ దగ్గర ఉంది మిత్రమా, నువ్వు రావాల్సిందే, రాయాల్సిందే అని చెప్పినప్పుడు దాన్ని చాలా చాలా గొప్పగా పట్టుకొని అద్భుతంగా రాసినప్పుడు మీ చేతుల్లోకి పుస్తకం వచ్చినాక పుస్తక సమీక్ష తర్వాతనే పుస్తకంలోకి మేము వెళ్ళాలి కాబట్టి దాన్ని జోలికి వెళ్ళట్లేదు. కానీ చిగురింతలు పుస్తకంలో ఉన్నటువంటి ఈ బాల గేయాలన్నీ కూడా మనం చదువుతూ ఉంటే ఉదయమే మేము ఒక సమూహంలో రాసుకున్నట్టు అందరం మన బాల్యంలోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళందరి బాల్యంలోకి అట్లా ఒకసారి మునకలు వేసి వస్తాం. అలాగే ఒకవేళ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది మాకు అందిందో అందలేదని ఒక సమస్య మొదలవుతుంది. ఒకవేళ అమ్మలు ఉంటే కొత్తగా వాళ్ళకి పిల్లలు చిన్న పిల్లలు శిశువులు ఉంటే కనుక మీ చేతికి ఇది ఒక భగవద్గీత లాగా పనిచేస్తుంది. పిల్లలందరికీ హాయిగా నేర్పించేటువంటి గేయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ పుస్తకంలో మనం చూస్తాం. కాబట్టి ఇట్లాంటి ఒక బృహత్తరమైనటువంటి సన్నివేశానికి మరి చింతల శ్రీనివాస్ గుప్తా రాసిన పుస్తకం ఇది. మరి వారు ప్రత్యేకంగా ఈరోజు మనందరికీ ఈ వేదికను, ఈ అవకాశాన్ని, ఇంతమంది అభిమానులను, ఆత్మీయులను, బంధువులను అందరినీ ఆహ్వానించుకొని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి కథానాయకుడు మనం అంటా ఉంటాం పెళ్లి కొడుకు అని, చింతల శ్రీనివాస్ గుప్తాకి సాదర స్వాగతం. మీ అందరు చెప్పండి, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కవిమిత్రులు ఉన్నారు. కానీ నాకు మేము చెప్పబోయే పద్యం పేరు నమస్కారం. నమస్కారం ఒక సంస్కారం. రెండు చేతులు ఒకటైతే నమస్కారం అని అంటారు. రెండు కళ్ళలు ఒకటైతే చక్కని చూపును కంటారు. ఇద్దరి మాటలు ఒకటైతే స్నేహంగా కలిసి ఉంటారు. నమస్కారం ఒక సంస్కారం, చక్కని చూపే ఔదార్యం, స్నేహం ఇచ్చిన మహాధైర్యం. పండుగ రోజు వచ్చిందా మొక్కని ఒకటి నాటాలి. పై తరగతులకు వెళ్ళావా మొక్కని ఒకటి నాటాలి. సంబరాలను చూసావా మొక్కని ఒకటి నాటాలి. మొక్కే నీకు ఆధారం, మొక్కే నీకు అవసరం. ధన్యవాదాలు. పేరు గొప్ప హర్షిక. నేను చెప్పబోయే పద్యం పేరు రుచులు. చింతకాయ పుల్లన, జామకాయ తీయన, చెమట నీరు ఉప్పన, మామిడి పిందె వగురు, మిరపకాయ కారం, కాకరకాయ చేదు, ఆరోగ్యానికి బాదు. ధన్యవాదాలు. కౌంటర్ పాయింట్. మనం ఏమంటుంటామంటే అమృతం అనేది అద్భుతమైనటువంటి భావనగా మనకి సాహిత్యం అంతా కూడా మరి మనందరికీ చేరాలి అంటే అమృతలత మేడం గారి కంటే మించిన ఎవరుంటారు మనకి. బంగారు మనసు, అలాగే అమృత హృదయమైనటువంటి హృదయం, అమృతమైనటువంటి హస్తముల చేతిగా ఈరోజు బాల సాహిత్య వేదిక నుంచి తొలి పుస్తకంగా వస్తుంది. సన్మానాలు ఇప్పుడు కాదు, సన్మానాలన్నీ తర్వాత. ఒకటి ఫార్మల్ సార్, శర్మ సార్, ఒకటి వేదిక తరఫున తొలి సత్కారం. ఒక రకంగా మనం రేపటి ప్రెస్ కోసం కూడా ఉండలేం కాబట్టి చప్పట్లతో మనం కూడా భాగస్వామ్యం అవుదాం. చింతల శ్రీనివాస్ గుప్తా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాల సాహిత్య కవులు, కళాకారులు, రచయితలు, పోషకులు, వీక్షకులు, దక్షులైన ప్రతి ఒక్కరికి కూడా శతకోటి ప్రణామాలను సమర్పిస్తూ
అటువంటి ఒక పుస్తకం మీద సమీక్ష చేసేటువంటి ఒక చక్కని చిక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా బాల సాహిత్య వేదిక జిల్లా పరమేశ్వరి ఈనాటి ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకు బంధువులకు మిత్రులకు సాహిత్య మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఈ నా చిగురింతల పుస్తకాన్ని మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను. ఫార్మాలిటీ ప్రకారంగా ముందు అంకిత పద్యం చదువుతాను నేను. మా నాన్నగారు కీర్తిశేషులు చింతల రాములు గారు. వీరు మాధ్యమోహన్ పాఠశాలలో రిటైర్ ఉపాధ్యాయులు. వారు లేరు, కీర్తిశేషులు. పెద్దరికపు మాట పేరైన లేకున్నా, పెద్దరికపు మాట పేరైన లేకున్నా, కొసరి సేవించిన కొడుకు వీవు, కడుపున కనకున్న కడుపు తీపిని పంచ, తమ్ముల పాలిట తండ్రి నీవు, సీతమ్మ కష్టాలు చీమంత చూడని, ముదిత గంగమ్మకు రాముడివి నీవు, ముత్యాలు రత్నాలు మూటగట్టకయున్న, కుదురగు శిష్యుల కొడుకు గురువు నీవు, లక్షలు గడించెడు కొడుకులు గనకున్న, సమత మమతలవు సూనుల స్వామి వీవు, సహచరులు సజ్జనులు ప్రియజనుల పాలి, పేరు వడిసిన రాములు సారువీవు, పేరు వడిసిన రాములు సారువీవు. పిల్లలు పెద్దలందరూ కూడా మా నాన్నను రామస్వామి సారుమామ అనిపించేవారు. సారుమామ లేదా రామస్వామి, ఆయన పేరుకి సారనే తగిలిపోయింది అలాగే చివరి వరకు కూడా. అందుకే పేరు వడిసిన రాములు సారువీవు అని చెప్పేసి ముగించారు. అందరికీ ధన్యవాదాలు. కొన్ని సంతోష సన్నివేశాలు, కొన్ని సాహిత్యానికి ప్రేరణ అందించే సన్నివేశాలు మనం చూస్తుంటాం. తండ్రికి తన అక్షరాలను సమర్పించుకోవడం, ఒక రకంగా వారి గురువు కూడా తండ్రి మరియు గురువు గారికి అక్షరాలు సమర్పించుకున్నటువంటి ఒక అద్భుత సందర్భం. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సన్నివేశంలో భాగస్వాములు కావడం, మనమందరం చెప్పడంతో చింతన సమర్పించినాడు. చెల్లెమ్మకు కూడా కవిత్వం ఏం చేస్తుంది తోటి మళ్ళీ ముందుకు వచ్చాను. సమీక్షకుడు ఇట్లాంటివన్నీ కూడా ఎన్నుకోవాల్సిందే, తప్పదేమో. అందులో బాల సాహిత్యం కదా, పిల్లలకి కథ చెప్పమంటే మొదలు పెడతారు. చెట్టు మీద దయ్యం ఉంది, కాదు ముందు ఏమైందంటే అని మళ్ళీ మొదటికి వస్తారు. కథ మధ్యలో ప్రారంభం చేసి ఇప్పుడు పరిస్థితి, నా పరిస్థితి కూడా అదే. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నా. స్టార్ట్ చేసేసిన కానీ కాదు మళ్ళీ ఏమైందంటే మొదలుకి వచ్చి మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది నా కథ. ఇది బాల సాహిత్యం ఉంటుంది గిట్లా. బాల సాహిత్యం అంటేనే అట్లా ఉంటుంది. కాబట్టి నిజంగా ఈరోజు ఈ సన్నివేశం సమయోచితంగానే జరిగిందని భావిస్తూ, ఇక చింతల చిగురింతలు, పెద్దవాళ్ళకేమో గిలిగింతలు, పెద్దవాళ్లకు గిలిగింతలు, చింతల చిగురింతలు, ఇక పిల్లలకు పులకరింతలు. ఇంతవరకు మనం చూసినాం, పిల్లలు పాడినారు కదా. నిజంగా వాళ్ళు ఇంకా అభినయం చేయలేదు. అభినయం చేసి ఒకవేళ వారు పాడితే మాత్రం స్వేచ్ఛగా ఇంట్లో పాడుకుంటారు. ఇక ముఖ్యంగా ఈ పుస్తకాన్ని మన అందరి చేతిలోకి వస్తుంది. ఈ పుస్తకాన్ని ఒకసారి చూడండి. పోస్టర్ ఆ వేదిక మీద ఉన్నటువంటి బ్యానర్ మీద ఉన్న పోస్టరే. అది ఎట్లా ఉంది అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకం లెక్క ఉన్నది. అవునా కాదా? అవును అనుకుంటే చప్పట్లు కొట్టండి. ఇంతకాలం పెట్టి చెప్తున్నాను కదా. మీరు అందరు కూడా సమ్మతిస్తేనే వేదిక ముందుకు పోతుంది. మనం అందరం ముచ్చట పెట్టుకుంటున్నట్టే లెక్క. మీరు వేరు నేను వేరు కాదు. అయ్యో నేను మాట్లాడి ప్రసంగం చేసేసి అబ్బా గట్టిగా ప్రసంగం చేసేసిన అమ్మయ్య అయిపోయింది నా పని అని నేను సప్పుడే పక్కకు కూకున్నాను అనుకో. మీరేమనుకుంటారు అక్కడ కూకొని మస్తు చెప్పింది మస్తుది మేము అవన్నీ వినలేదా తిన్నాం అని మీరు అనుకుంటే అలా ప్రయోజనం ఉండదు. మనం అమైకమై ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. ఈ పుస్తకం అచ్చంగా పాఠ్య పుస్తకమే. ఏ తరగతికి అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకమే. అయితే ఇందులో ఉండినటువంటి కొన్ని గేయాలు 10వ తరగతి విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకమే. మరికొన్ని గేయాలు పెద్దలకు కూడా, నానమ్మలకు, అమ్మమ్మలకు ఇది
కరదీపికలాగా పనిచేస్తుంది. ఎందుకన్నాను ఈ మాట? అమ్మమ్మలకు నానమ్మలకు కరదీపిక అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు అందరూ అమ్మమ్మలు నానమ్మలు ఇంచుమించు కూడా చదువుకొని డిగ్రీలు చేసి ఉద్యోగాలు చేస్తూ ఫోన్తోనూ టీవీతోనూ బిజీ అయిపోయి టీవీ కథలు వింటున్న ఈ తరుణంలో, టీవీలో పాటలు వింటున్న ఈ తరుణంలో పిల్లలు వచ్చి నానమ్మ ఒక కథ చెప్పవా, అమ్మమ్మ ఒక కథ చెప్పవా, ఒక పాట పాడి వినిపించవా అంటే మళ్ళీ పరేషాన్ అయిపోయి ఫోన్లో కొడుతున్న రోజులల్లా గూగుల్ సర్చ్లో పోయి పిల్లలకి వేయాలని కొట్టుకుంటున్నాం. ఆ వచ్చిన దాన్ని పాడి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తరుణంలో ఈ పుస్తకం మన చింతల చిగురింతలు పెద్దవాళ్ళకి ఖచ్చితంగా కరదీపికగా ఉంటుంది. ఈ పుస్తకం అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే పాత పాటలు ఒక తీరుగా ఉంటుండే, చెమ్మ చెక్క చారేసి మొగ్గ అట్లు ఓయంగా ఆరోగించంగా, ఈ రిధం వేరు. చప్పట్లు తాళాలు దేవుని గుళ్ళో పాలాలు, అది ఆ రిధం వేరు. ఇదే రిధాన్ని, అదే స్వరాన్ని, అదే ఊనికను, అదే బలాన్ని పట్టుకున్న కవి ఇందులో అంతా అదే బలం కనిపిస్తుంది, అదే ఊనిక కనిపిస్తుంది, అదే స్వరం కనిపిస్తుంది. అయితే ఇందులో కొత్తదనం ఉంది. అది ఏ కొత్తదనమో మనం చూస్తాం. ముఖ్యంగా చిగురింతల పుస్తకం ఈ కవర్ పేజీ అందించినటువంటి వారు కూరెళ్ళ శ్రీనివాస్ గారు. వారికి సభావేదిక సందర్భంగా ఒక సమీక్షకునిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొక గమ్మత్తైన విశేషం ఏంటంటే, ఈ పుస్తకంలో ముందు మాట కింద మన చింతల వారు అందించిన ముందు మాటలోనే మొత్తం అసలు ఈ బాలగేయాలు రాయడానికి ఎక్కడ ప్రేరణ లభించిందో ముందుగానే చెప్పుకున్నాడు. చిన్నపిల్లలు వచ్చి వాళ్ళు ఏ విధంగా తన ముందు బాలగేయాల్ని ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళ నానమ్మ దగ్గర ఏం జరిగింది, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, బాలగేయాల యొక్క ప్రారంభం ఎక్కడయ్యిందో కూడా తను చెప్పుకున్నాడు. అందుకనే కవి వేరు కవిత్వం వేరు అని నేను అనుకోను. ఈ బాలగేయాల్లో ఉన్న బాల్యమే శ్రీనివాస్ది, మన చింతల బాల్యమే ఈ బాలగేయాలు. ఇది వీటికి డిఫరెంట్ ఏం లేదు, రెండు కూడా ఒకటే. ఆ విధంగా భావిస్తూ ఉన్నాను. ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఈ పుస్తకంలో ముఖ్యంగా బాలగేయాల్ని వాళ్ళ నాన్నగారికి అంకితం చేశారు. ఇది తన బాల్యంలోకి తాను తొంగి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఒక కవి ఏమంటాడంటే, ఉందో లేదో స్వర్గం, ఉందో లేదో స్వర్గం, ఎవరు పోలేదు, ఎవరు చూడలేదు, ఎవరు రాలేదు. ఉందో లేదో స్వర్గం, నా పుణ్యం నాకు ఇచ్చేయి, నా సర్వస్వం నీకు ఇస్తా, నా సర్వస్వం నీకు ఇస్తా, ఓ భగవంతుడా నా బాల్యం నాకు ఇచ్చేయి. ఇది అన్నవారు కూడా తటపర్తి రాజగోపాల్ గారు ఈ మాట అంటారు గజల్లో. బాల్యం ఎంత విలువైన, చివరి వరకు కూడా మర్చిపోలేరు, జ్ఞాపకం ఉన్నంత వరకు. అవన్నీ కూడా రచయిత చింతల శ్రీనివాస్ గుప్తా స్మరించుకుంటాడు తన ముందు మాటలో. ఇక ఈ పుస్తకానికి మరొక గొప్ప శక్తి లభించింది మా బిఆర్ శర్మ సార్. నేను గాంధార్ మండల్ ఉతునూరులో పనిచేస్తుంటే సారు పీజీ హెడ్ మాస్టర్గా కలవరాల హై స్కూల్లో పనిచేసేవారు. అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడించి నదుల హోరు వారితో, అప్పుడు చింతల తిమ్మాజివాడిలో ఉన్నది నదుల హోరు వారి దగ్గర కవి కొడుకేగా, గాంధీ తాత అందరి తాత పుత్లీబాయికి కొడుకేగా, తల్లిదండ్రుల పేరు చెప్తున్నాడు పిల్లలకి తెలియకుండానే. గాంధీ తాత అందరి తాత భారత మాతకు కొడుకేగా, గాంధీ తాత అందరి తాత బ్రిటిష్ వారికి దడుగేగా, బ్రిటిష్ వారికి దడుగేగా, గాంధీ తాత అందరి తాత స్వతంత్రం ఇచ్చెను వేడుకగా. అట్లా స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాడు. ఒక ముగింపు అద్భుతంగా కొనసాగినటువంటి చివరిగా గాంధీని. మళ్ళీ ఇందులో ఈ ముందు మాటలోనే శతకం,
అన్నారు. అంటే 100 పద్యాలతో వచ్చింది అని, 100 గేయాలు. ఇది సంపూర్ణంగా బాలగేయంగానే చెప్పుకోవచ్చు. బాలగేయ పుస్తకాల్లో సేనాపతుల వారి నుంచి ఒకటి వచ్చింది నిజామాబాద్లో. తర్వాత ఇంత విస్తృతంగా వచ్చింది మాత్రం నా ఎరుకలో లేదు. చాలా విస్తృతంగా వచ్చినటువంటి పుస్తకంగా నేను భావిస్తూ, ఇందులో ప్రధానంగా ఎవ్వరు చదువుతారో ఈ పుస్తకాన్ని వారు ఖచ్చితంగా బాల్యంలోకి వెళ్ళిపోతారు, బాల్యాన్ని ఆస్వాదిస్తారు. ఇక బాల్యంతో మమేకమై ఖచ్చితంగా తమ పిల్లలకి ఇది నేర్పాలన్న కుతూహలానికి వస్తారు. ఈ 3 ప్రక్రియలు ఈ పుస్తకం చదివిన తర్వాత మనకు కలుగుతాయి. మన మానసికంగా మనం ఆ అనుభూతిని పొందుతాం. దానికి మొదటిది మీరు తీసుకున్నటువంటి గేయం. గమ్మత్ ఏంటంటే మనం ఒకసారి యూట్యూబ్లో చూశాను. అందరూ సంక్రాంతి సందర్భంగా అప్పాలు చేస్తుంటారు. చాలా అప్పాలు చేసి ఒక బుట్టలో పెడతారు. ఆ పాటికి ఒక బుట్టలో ఉంటాయి. ఆ పక్కకు కూకొని అప్పాలు చేస్తుంటే ఒక ఉరికొస్తాడు పోకిరి వాడు. ఉరికి వచ్చేస్తే వాడిని అడుగుతారు, అరే నీకు అప్పాలు చేయొచ్చా? అప్పాలు వద్దచ్చా అని అడుగుతారా పాపం. అరే నీకు అప్పాలు వద్దచ్చా అంటే ఆ ఉద్దేశం వద్దస్తా అంటే ఒప్పిద్దాం ఇంతో అప్పాలు వద్దచ్చారా అనగానే వాడు ఎందుకో వద్దస్తుందని అయితే గంపల చేతి పెట్టి ఒత్తులు వచ్చేస్తాడు. అప్పాలున్న గంపలు వచ్చేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి వద్దుమన్నది ఇట్లానా? నిజంగా ఈ అప్పాల మీద చాలా ఉన్నాయి కథ. అదే మీరు ఇన్స్పైర్ చేసిందో ఏమో మరి. మొట్టమొదటి గేయమే అప్పాలు. చాలా అద్భుతంగా అప్పాలు ఎన్నో చేసింది, పప్పులు బాగా వేసింది, పొద్దు పొద్దున మాయమ్మ పల్లెంలోన పెట్టింది, కమ్మని వాసన వచ్చింది, కంటికి బాగా నచ్చింది, నోట్లో నీరు ఊరింది, ఆకలి బాగా పెరిగింది, అమ్మకు ఒకటి ఇచ్చాను, నాన్నకు ఒకటి ఇచ్చాను, నానికి ఒకటి ఇచ్చాను, తాతకు ఒకటి ఇచ్చాను, తమ్మునికి ఒకటి ఇచ్చాను, తక్కినవన్నీ తిన్నాను. ఏం చూస్తే ఏమనిపిస్తుందంటే సింపుల్గా ఉంది. ఏం రాసినాడు బాయ్? అప్పాలు అందరికి ఇచ్చిండు, అంతే కదా అనిపిస్తుంది. అరే మానసిక శాస్త్రవేత్తలు, మానసిక తత్వం తెలిసినటువంటి వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయండి. ఆ చిన్న బాల్యంలో ఒకరికి ఇవ్వడం అనేటువంటి ఒక స్వభావాన్ని కవి నేర్పిస్తున్నాడు. పిల్లలు ఎవరికి ఇయ్యరు, ఏదైనా తమ తీసుకుంటారు. కానీ ఇవ్వడం అనేటువంటి ఒక సహజ సిద్ధంగా ఇవ్వడం అనే ఒక స్వభావాన్ని పిల్లలకు అలవాటు చేయించే ప్రక్రియ ఈ గేయం ద్వారా ప్రారంభం అవుతుంది. ఎప్పుడైనా సరే అన్నీ తీసుకుంటే బాధ కలుగుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. అన్నీ మనమే తీసుకున్నాం అనుకో మస్తు బాధ అవుతుంది. కొన్ని మనం ఇస్తామనుకో మస్తు ఆనందం అవుతుంది. ఇవ్వడంలో ఆనందం ఉంటుందండి, తీసుకోవడంలో బాధ ఉంటుంది. ఆనందానికి చిహ్నం పిల్లలు. ఇవ్వడం నేర్పిస్తున్నాడు కవి ముందుగా. అందుకని చింతల శ్రీనివాస గుప్తకి నిజంగానే ఇది చిగురింతలు. ఈ చిగురింతల పేరు కూడా మనకు కాసార్లోనే చూసిచ్చిండు. అందుకనే ఇది ఎందుకు చిగురిస్తుంది, ఎందుకు చిగురించాలి నేను అనుకుంటాను. బహుశా ఈ పుస్తకం ఇంకా ఒక 4-5 ముద్రలు తప్పనిసరి కావాల్సి వస్తుందండి. 4-5 కాదు, అంతకంటే ఎక్కువ ముద్రలే అవుతాయి. కారణం ఏంటంటే పుస్తకాలు సరిపోవు. ప్రతి పుస్తకం ఈ పుస్తకాలు ఖచ్చితంగా ప్రైమరీ పాఠశాలలో ఉండాల్సినవే, అది ఖచ్చితం. ఇక ఇందులో గమ్మత్ ఏమైందంటే 3వ గేయం 4వ గేయం కవిగారు ఏం చేసినారంటే బల్బం పెట్టినారు. దానికంటే ముందు ఒక గేయాన్ని పెన్సిల్ అని పెట్టింది, అందమైన పెన్సిల్. ఇక నాకు అనిపించింది చదివేటప్పుడు, అరే ఇట్లా పలక పెట్టినాక పెన్సిల్ పెట్టాలి కానీ పెన్సిల్ పెట్టినాక పలక ఎందుకు పెట్టిండు కవి అనుకున్నా. ముందుగా పలక గేయం రావాలి, బల్బం గేయం రావాలా, తర్వాత పెన్సిల్ రావాలా. ముందే పెన్సిల్ పెట్టిండు. ఎందుకంటే ఇప్పుడు పలకలన్నీ మర్చిపోతున్నారు పిల్లలు. మనం ప్రైమరీ స్కూల్కి పోగానే బుక్కులు ఇస్తుర్రు, పెన్సిల్ ఇస్తుర్రు, రాపిస్తుర్రు. కాపీలన్నీ పెన్సిల్తో నింపేస్తున్నారు పిల్లలు. ప్రారంభం పలక మర్చిపోతున్నారు. అందుకనే కవి కూడా పలకను కొంచెం వెనకకి వేసి ముందు పెన్సిల్ని పట్టుకున్నాడేమో అనిపించింది. అందుకని ఇందులో చెప్తాడు, అందమైన పెన్సిల్ నాకుంది, ఆలెన్నో రాసింది, ఏబీసీలు నేర్పింది, హోంవర్క్ అంతా చేసింది, బొమ్మలు కొమ్మలు గీసింది, మార్కులను ఎన్నో తెచ్చింది, మంచి పేరునే ఇచ్చింది, అందమైన పెన్సిల్ నాకుంది.
ఒక పెన్సిల్ ఉండడం కూడా గొప్ప విశేషంగా చెప్తున్నాడు. ఈ పెన్సిల్ ఏమేం చేసిందో వివరించాడు. ఇక్కడ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి చాలా ఉపయుక్తమైంది. విద్యార్థులు మన లోకల్లో మనకు పెన్సిల్ అన్నా ఏ విషయం అన్నా మనకంత సింపుల్ మ్యాటర్ లాగా ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మర్రి చెట్టు తొర్రలోన బుర్రు పిట్ట ఉన్నది, తాత బోడి గుండు మీద పిలక ఒకటి ఉన్నది, తాతకాలి చెప్పు ఒకటి కిర్రుమన్నది, తొర్రలోని బుర్రు పిట్ట తుర్రుమన్నది. సింపుల్ పోయం. మన ఎవ్వరికి నవ్వు రాలేదు, అందరం సీరియస్గా చూస్తున్నాం, సార్ క్యా బోల్ రే అని. కానీ ఇదే గే అని నేను పిల్లల ముంగట వాడితే వాళ్ళు ఎగిరెగిరి నవ్వుతారు. కారణం ఏంటంటే తాత బోడి గుండు మీద పిలక అనగానే వాడికి నవ్వు వస్తుంది. అట్లానే పిల్లవాడికి ఎక్కడ నవ్వు వస్తుందో, ఎక్కడ ఆనందాన్ని ఇస్తుందో దాన్ని ఆ పిల్లవాడి యొక్క నాడిని పట్టుకున్నట్టున్నాడు బహుశా. అందుకని ఈ పాటల్లో బల్పం కానీ చందమామ కానీ, అదేవిధంగా మనం ఒక దారిలో చూస్తే పల్లె వెలుగు బస్సును కూడా పట్టుకున్నాడు. ఇప్పుడైతే ఫ్రీ అనుకో, మనందరికీ కాదండి. మనం నవ్వుతున్నా, మీరు మనం నవ్వాల్సిన అవసరంలా. నవ్వేవారు నవ్వేది చాలా ఆనందంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామండి. పల్లె వెలుగు బస్సు, పల్లె వెలుగు బస్సు వచ్చి పోవమ్మ, మా ఊరినందరినీ దించిపోవమ్మ. మా ఊరిలో అందరినీ దించిపోమంటున్నాడు. మేనమామ వచ్చి పోతానన్నాడు, మంచి బట్టలు నాకు తెస్తానన్నాడు. మేన అత్త వచ్చి పోతానన్నది, లడ్డు మిఠాయిలు తెస్తానన్నది. తాతయ్య అమ్మమ్మ వస్తానన్నారు, బుజ్జి బొమ్మలు నాకు తెస్తానన్నారు. పంతులు గారు ఇంటికి వస్తానన్నారు, పెళ్లి పిల్లను నాకు తెస్తానన్నారు. ఎంత అద్భుతం అండి! సంబంధాలు, బాంధవ్యాలు, వీటిని కలపడం, వాళ్ళు తీసుకొచ్చే విషయంలో కూడా పిల్లలు ఎదురు చూస్తుంటారండి. మనం అనుకుంటాము వాళ్ళు ఏం చూస్తారులే అని. లేలే, చాలా కుటుంబాల్లో ఈ నేపథ్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆగర్భ శ్రీమంతులైనా వాళ్ళ దగ్గర ఎన్ని ఆట బొమ్మలున్నా, మరి ఎన్ని వస్తువులున్నా సరే, వస్తున్న చుట్టాలు తీసుకొచ్చింది అది ఎలాంటిదైనా సరే అది వాళ్ళ చేతికి వస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఇది మనం మర్చిపోరాదు. ఆ సంబంధ బాంధవ్యాలని చక్కగా ఆవిష్కరణ జరిగింది. తర్వాత ఇంకొక రెండు చెప్పి నేను ముగిస్తాను. మరి అధ్యక్షుడు నాకు సమయం చెప్పలేదు, మైక్ పడుతున్నాడు, అర్థమైపోయింది నాకు. ఇదేదో పోతున్నా ఏటో పోతున్నావు, కొంచెం ఆగు అన్నట్టుగానే ఉంది. ఏం లేదండి, ఒక రెండే మాత్రం చెప్పి నేను ఆపేస్తాను. అందరూ దొంగ అంటే భయపడిపోతారు. మన చింతల పిల్లలకి దొంగల భయం పోవాలనే మరి ఇంకే విషయంలోనే కానీ బుజ్జి దొంగ అని ఒక పేరు పెట్టి ఒక గేమ్ అందించినాడు. బుజ్జి బుజ్జి దొంగ మా ఇంటి దొంగ, బోసి నవ్వుల దొంగ ఊయలూగంగా, అమ్మమ్మ వచ్చి జోలపాడెను. మేడం గారు కూడా మాకు సభ్యులుగా ఉన్నారు. ఇంకా చాలా మద్దుకూరి సాయిబాబు. ఉభయ రాష్ట్రాల నుండి పేరుగాంచిన బాల సాహిత్యంలో పేరుగాంచిన విఆర్ శర్మ గారికి, మహేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్న శంకర్ గారికి, ప్రవీణ్ శర్మ గారికి, కాసన్న నరేష్ రావు గారికి, చిత్తర శ్రీనివాస్ గారికి, సోదరి శారద గారికి, సభకు చేసిన మీ అందరికీ నమస్కారం. నా చిన్నప్పుడు మా తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఒక గేయం ఉండేది. అది మీలో చాలా మందికి తెలుసు అనుకుంటాను. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుచున్నది పప్పు కడవలో పూసి, అప్పుడే వచ్చాను ఆమె పెద్దన్న, కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపే, ఎందుకు ఈ కన్నీరు ఏమి కష్టము, తుడుచుకో చెల్లెల ముడుచుకో కురులు, ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము, పోనీ నీ వాళ్ళతో చెప్పినావమ్మ. కుర్చీ మీద కూర్చున్న అత్త, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా, నేనెరుగా మీ మామ నడుగు, పట్టె మంచం మీద పడుకున్న మామ, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా, నేనెరుగా నీ బావ నడుగు, భారతం చదివేటి బావ పెద్ద బావ, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా, నేనెరుగా మీ అక్క నడుగు, వంట చేసే తల్లి ఓక్క గారు, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా,
నేనెరుగా నీ భర్తను అడుగు. రక్షలో వెలిగేటి రాజేంద్ర భౌతి మా అన్నలు వచ్చారు మా మంపుదారా. పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర పోయిగా సుఖంగా పుట్టినింటికి. ఇది ఈ గేయం మా చిన్నప్పుడు మేము చదువుకున్నాం. ఇప్పుడు ఇది లేదు. పుట్టింటికి వెళ్ళేందుకు ఆడపిల్లలు ఆ రోజుల్లో కుటుంబంలోని ఎంతమందిని పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేదో హృదయంగా గేయాల్లో సైతం సంభాషణలు చొప్పించి 50 ఏళ్ల కిందటే చక్కగా చెప్పారు ఆ కవి. ఆ గేయం ఆనాటి సామాజిక పరిస్థితికి అర్థం పట్టినట్టుంటుంది. అలా మనం రాసే కవితలు కానీ గేయాలు కానీ అవి రాసిన కాలానికి చెందిన సామాజిక పరిస్థితులకు అర్థం పట్టాలి. ఈ రోజుల్లో అమ్మలు ఒక్కొక్కటి అమ్మల కన్నా రెండింటి పని, ఇటు ఇంటి పనులు చేస్తున్నారు, అటు ఉద్యోగం పనులు చేస్తున్నారు. అందుకే తన సహాయం కవితలో చింతన శ్రీనివాస్ గారు అంటారు, సైకిల్ తోడును నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను, మోటార్ సైకిల్ నేర్చుకొని నాన్నకు సాయం చేస్తాను, కారు నడపడం నేర్చుకొని భార్యకు సాయం చేస్తాను అంటారాయన. ఈ రోజుల్లో ఈ బిజీ లైఫ్లో పిల్లలు అమ్మకు నాన్నకు సహాయంగా ఎలాంటి పనులు చేయవచ్చో ఉద్బోధిస్తున్నారు. కాకపోతే ఇక్కడ నాదో సలహా, సైకిల్ తోడును నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను, దాని బదులు గిన్నెలు తోడును నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను అంటే ఇంకా అద్భుతంగా ఉండేది. కేవలం చదువు చెప్పే గురువే కాదు, పిల్లలకి ఎంతమంది గురువులు ఉన్నా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో అలతి పదాలు ఎంతో గొప్పగా చెప్పారు ఆయన. వినండి, తప్పప్పులను నేర్పు తల్లి నా గురువు అంట, మంచి నడక నేర్పు నాన్న నా గురువు, విద్యలన్నీ నేర్పు దైవమే నా గురువు, సఖ్యతని నేర్పేటి సమయమే గురువు, సంపదలనిచ్చేటి సంఘమే గురువు, ఆ సంఘానికి నేను సరి అయిన గురువు అంటారు. మరి చిన్న పిల్లలకి పెద్ద పెద్ద పనులు అప్పగిస్తే వాళ్ళు తమ అశక్తతని ఎలా ప్రకటిస్తారో, నిజానికి వారికి ఆసక్తికి ఎందులో ఉంటుందో చెప్తూ శ్రీనివాస్ గారు ఏమంటున్నారో వినండి. పచ్చి మట్టి తెచ్చి పుట్ట కట్టాలేను, పడగలల్లుకొచ్చి గూడు కట్టాలేను, పుల్లలేరుకొచ్చి ఇల్లు కట్టాలేను, రాళ్ళు మోసుకొచ్చి బ్రిడ్జి కట్టాలేను, పుష్టిగా పోచేసి బర్జుంటాలేను అంటూ 5 వాక్యాల్లో పిల్లల ఆసక్తులు అశక్తులను రెండింటినీ అందంగా వెలిపించారు ఆయన. పుట్టిన రోజు వచ్చిందా మొక్కని ఒకటి నాటాలి, పండుగ రోజు వచ్చిందా మొక్కని ఒకటి నాటాలి, పై తరగతులకు వెళ్తావా మొక్కని ఒకటి నాటాలి, మొక్కే నీకు ఆధారం మొక్కే నీకు అవసరము అంటూ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటాలని పచ్చదనం యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తూ చిన్న చిన్న మాటలతో చక్కగా ఉద్బోధిస్తారు ఆయన. మా చిన్నప్పుడు ఇంకో పద్యం చెప్తున్నారు, పద్యం కాదు గేయం. బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురము చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది, మొగుడి చేత మొట్టికాయ తింటనన్నది. ఈ గేయంలో నాకు చివరి 2 వాక్యాలు అసలే నచ్చకపోయేవి చిన్నప్పుడు, ఇప్పుడు కూడా. కారణం అవి పిల్లలకు సంబంధించినవి కాకపోవడం. అందున కోడలికి మామ మల్లె మొగ్గ తేవడం ఏమిటి అన్నది ఒకటి, మొగుడి చేత మొట్టికాయ తింటనన్నది అనడం ఏమిటి. ముఖ్యంగా వాక్య గ్రంథాల్లో ఇలాంటి గేయాలు బాగుండదు కదా అనిపించేది. ఇంతకీ ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, శ్రీనివాస్ గారు అంటారు, తుమ్మముళ్ళు గుచ్చుకుంటే నొప్పి పుడుతుంది, గుండు పిన్ను గుచ్చుకుంటే రక్తం వస్తుంది, నోటి మాట గుచ్చుకుంటే బాధ అవుతుంది అంటూ మన చింతన శ్రీనివాస బాబు ఎంతో చక్కగా బాధల బాధలు రాస్తూ ఆ కవిత రాసే సమయంలో ఆయన పాపం ఏ ఊళ్ళో ఉన్నారో మనకైతే తెలియదు, కానీ ఆ గేయం చివరిలో తన బాల్యం మర్చిపోయి
యవ్వనం పూని కొంటె చూపు గుచ్చుకుంటే సిగ్గు వేస్తుంది. అమ్మ రజని మిసెస్ చింతల శ్రీనివాస్ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు. బాలల గేయాలు రాసే ముందు మీ వారిని ఆ సమయంలో ఒక కంట కనిపెట్టి చూడు తల్లి. మరి కొంటె చూపులు మల్లె మొక్కలు అని బాలల కోసం రాస్తే బాగున్నది కదా. చక్కటి శైలి, చిక్కటి భావుకతతో పఠితలను ఆకట్టుకునే కవితలు రాస్తున్న చింతల శ్రీనివాస్ గారు జిల్లాలో బాల సాహిత్యం లేదన్న చింతని పటాపంచం చేస్తూ తన వంతు కృషిని ఎంతగానో చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తి. నా పేరు సృజన, నేను జెడ్పీహెచ్ఎస్ 4Pలో చదువుతాను. పాలో యమ్మ పాలు, పాలో యమ్మ పాలు, మీ కడుపు నింపేను మా గేదె పాలు, ఆరోగ్యం ఇచ్చేను మా గోవు పాలు, పాలో యమ్మ పాలు, పాలో యమ్మ పాలు. పెరుగు పెరుగు పెరుగో యమ్మ పెరుగు, పెరుగో యమ్మ పెరుగు, పెరుగన్నము తిన్న కడుపు చల్లంగా, పెరుగుతో పెరుగేను ఎముక బలంగా, పెరుగో యమ్మ పెరుగు, పెరుగో యమ్మ పెరుగు. వెన్న వెన్న వెన్నో యమ్మ వెన్న, వెన్నో యమ్మ వెన్న, మీ గుండ నిండగా మా వెన్నయున్న, గోపాలుడొచ్చెను మీ ఇంటి కన్నా, వెన్నో యమ్మ వెన్న, వెన్నో యమ్మ వెన్న. బుజ్జి బుజ్జి దొంగ మా ఇంటి దొంగ, పోసిన ఊల దొంగ ఊయలు గంగ, అమ్మమ్మ వచ్చి జోల పాడేను, మామయ్య వచ్చి లాలి పోసేను, అత్తయ్య వచ్చి ఆటలాడేను, పెద్దమ్మ వచ్చి దిష్టి తీసేను, నా వంతుగా నేను పాట పాడేను. బుజ్జి బుజ్జి దొంగ మా ఇంటి దొంగ, పోసిన ఊల దొంగ ఊయలు గంగ. సృజన ఇందాక చదివిన అందరికీ అమ్మాయి చక్కగా పాడింది. ఒకసారి పాటకు మనం గట్టిగా చెప్పండి. శ్రావ్యంగా పాడింది సృజన. మరి బోర్గంపి పాఠశాల విద్యార్థిని, ఇటు కవి, అలాగే ఉపాధ్యాయునికి సంతోషంతో పాటు మా హెడ్ మాస్టర్ సార్ కూడా సంతోషం కలిగి ఉంటుంది. అలాగే ఉపాధ్యాయ సోదరులు కూడా బోర్గంపి నుంచి వచ్చినారు. అరుణ్ అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీనివాస్ గారు మా పాఠశాలలో పనిచేస్తున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. వారి ఆలోచన శక్తి, నేను రీసెంట్గా పాఠశాలకు రావడం జరిగింది. ఇంకా ఉపాధ్యాయుల యొక్క బోధనా పటిమను గమనిస్తున్న క్రమము, విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలు కూడా తెలుసుకునే క్రమంలోనే ఉన్నాను వాస్తవానికి నేను. ఈ సందర్భంలో నేను గతంలో పనిచేసినటువంటి పాఠశాలలో కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో కానీ పిల్లల ద్వారా పుస్తకాలను ఎక్కువగా చదివించడం ద్వారా వాళ్ళలో కొంత భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించాలనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది. దాంట్లో భాగంగా గ్రంథాలయ పుస్తకాలను నేను పిల్లల ద్వారా చదివించడానికి మా ఉపాధ్యాయుల సహకారంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను. తప్పకుండా ఈ పుస్తకాన్ని మా పాఠశాల గ్రంథాలయంలో చేర్చి మా విద్యార్థుల చేత చదివించడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను. విద్యార్థులను మాతృభాష మర్చిపోకుండా చేయడం కూడా మా బోధనలో ఒక భాగంగా ఉండాలి. సో ఇంతమంది పెద్దల సమక్షంలో వీళ్ళ భాషా పరిజ్ఞానంలో నేను మాట్లాడడం అనేది కొంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయినప్పటికీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేసినా కూడా పిల్లల ఔన్నత్యం కోసం, వాళ్ళ యొక్క భాషా పరిజ్ఞానం కోసం మా వంతు ప్రయత్నం చేయాల్సి ఉన్నందున ఖచ్చితంగా మేము అది చేస్తూ ఈ పుస్తకాలను చదివించడానికి లేదా ఇటువంటి వాటిలో ఇప్పుడు మా
స్కూల్ విద్యార్థి కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. సో ఇటువంటి కార్యక్రమాలను మా పిల్లలకు కూడా పరిచయం చేయడానికి భవిష్యత్తులో నేను కూడా మా పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి కూడా పెద్దలని పాఠశాలకు ఆహ్వానించడానికి కూడా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, మరి శ్రీనివాస్ గారు మరిన్ని మంచి బాల సాహిత్యం కానీ ఇతర సాహిత్య పుస్తకాలను రచించాలని కోరుకుంటూ ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లల్లో సాహిత్య ప్రక్రియలైన కవిత్వం కావచ్చు, కథలు కావచ్చు, ఇతరత్ర వాటిపైన మక్కువ కలిగేలాగా చేసి వారిలో ఉండే సృజనత్వాన్ని, సృజనాత్మకతను మరి బయటకు తీసే ప్రయత్నం మేము చేసే ఆలోచన ఉంది సార్. మీరు అవకాశం ఇస్తే మరి వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరంలో మీ పాఠశాల నుంచి దీన్ని మేము ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తాం సార్. చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుని ఈ కార్యక్రమానికి మా కత్తి గంగాధర్ సీనియర్ పాత్రికేయ మిత్రులతో పాటు మంచి సాహిత్యవేత్త మిత్రులు వచ్చినారు, వారికి స్వాగతం. అలాగే ధనంజయ, అంటే ఈ మధ్య వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి అరుణ్ కుమార్ శర్మ గారికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ, మంచిగా చేతిలోకి అల్పాహారాలు వచ్చినాయి, అట్లాగే పుస్తకాలు కూడా పోతున్నాయి, పంపించండి. అది నడుస్తూ ఉంటుంది రాశారు, కొద్దిసేపు చూసుకున్నాం. అట్లాగే మరి శ్రీధరాచార్య మంచి కవి పండితులు, విద్వద్వరేణ్యుడు శ్రీధరాచార్య కూడా వచ్చినారు, వారికి స్వాగతం. అలాగే మల్లెపూల నరసయ్య మిత్రులు వచ్చినారు, పాత్రికేయ మిత్రులతో పాటుగా మా క్లాస్మేట్ కూడా ఇటు చింతలకు నాకు కూడా మిత్రుడికి కూడా స్వాగతం. అట్లా చాలామంది మిత్రులు చేసినటువంటి సందర్భంలో మరి వేదిక మీద చిత్రకారుడు, దానికంటే ముందు నా చిన్ననాటి మిత్రుడు, నా 3వ తరగతి నుంచి మిత్రుడు. 3వ తరగతి మా పరిచయం ఎస్వివి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మిత్రత్వం అలాగే కొనసాగుతుంది. చింతల శ్రీనివాస్ గుప్తా గారు రచించినటువంటి ఈ చిగురింతల బాలగేయాల పుస్తకావిష్కరణ మహోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నా చిన్ననాటి మిత్రుడు కాసార్ల నరేష్ కూడా నా క్లాస్మేట్, మంచి మిత్రుడు. తర్వాత హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి శర్మ సార్ గారు గురించి మనం చాలా విన్నాం. సారు ఈ బాల సాహిత్యానికి ఎంతో సేవలు అందిస్తున్నారు. తర్వాత అమృతలత మేడం చేతుల మీదుగా ఎన్నో విద్యా కుసుమాలు వెదజల్లబడ్డాయి. మేడం విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు, మనందరికీ సుపరిచితులు. తర్వాత మేడం ఎంత సాహిత్య అభిమానులో మనం మేడం మాటల్లో విన్నాం. ఇప్పుడు మేడం అప్పటి బతుకమ్మ నుంచి శ్రీనివాస్ రచించినటువంటి మంచి ఈ పుస్తకం సద్విమర్శ కూడా అందించారు. తర్వాత మహేష్ బాబు సార్ గారు రచించినటువంటి పుస్తకాలు కూడా సార్ గారు కూడా నాకు సుపరిచితం. తర్వాత శంకర్ సార్ గారు, మా పీజీహెచ్ఎంలో మంచి పీజీహెచ్ఎం అంటే శంకర్ సార్ పేరు ముందు ఉంటుంది. సార్ బాగా స్ట్రిక్ట్, తర్వాత మంచిగా స్కూల్ రన్ చేసే ఒక హెచ్ఎం. తర్వాత శారదా మేడం గారు రచనలు కూడా నేను చదివాను. హనుమాన్లు సార్ గారు కూడా నాకు మంచి పరిచయం, మా సబ్జెక్ట్ టీచర్, బయోసైన్స్ టీచరు. తర్వాత గంటేల గారు నేను కలిసి వివేకానంద విద్యాలయంలో పనిచేసాము. అప్పటి నుంచి గంటేల పరిచయము. గంటేల గారు ఏంటంటే చాలా సింపుల్గా ఇప్పటి లాంగ్వేజ్, అంటే మనం కలిసి కూర్చుంటే ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా పుస్తక సమీక్ష చేయడం మనం చూసాము. తర్వాత ప్రవీణ్ శర్మ గారు, వారు బాల సాహిత్యలో చాలా సేవలు అందిస్తున్నారు. తర్వాత ఇంకా చింతల శ్రీనివాస్ గుప్తా, నేటి కథానాయకుడు చింతల శ్రీనివాస్ గుప్తా. తర్వాత ఈ చింతల శ్రీనివాస్ గుప్తా గారితో నాకు పరిచయం మొట్టమొదటి 1980-81లో ఎస్వి శ్రీ వెంకటేశ్వర విద్యాలయం, చంద్రశేఖర్ సార్ గారు అక్కడ ఉన్నారు, మా గురువులు. అక్కడ 80లో ఏర్పడింది. ఆ తర్వాత వెంకటేశ్వర విద్యాలయంలో 7th క్లాస్, తర్వాత ఎస్ఎన్విపి శ్రీ నూతన వైశ్య పాఠశాల. ఇలా కొనసాగుతుంది మా స్నేహబంధం. ఈ స్నేహబంధంలో వేరే వాళ్ళు వచ్చి చేరారే తప్ప మా బంధం ఇప్పటికీ విడిపోలేదు, ఇలానే కొనసాగిస్తాం. తర్వాత చింతల గారి కుటుంబ విషయానికి వస్తే, చింతల గారి తండ్రి గారు శ్రీ రాములు గారు మాకు మాణిక్ భవన్లో గురువు, మంచి మనిషి. తర్వాత తల్లి గారు గంగామణి గారు. ఇక్కడ యాదృచ్ఛికం ఏంటంటే చింతల వారి నానమ్మ పేరు చంద్రమ్మే, మా నాన్నమ్మ పేరు చంద్రమ్మే.
చింతల వారి అమ్మ పేరు గంగమ్మనే, మా అమ్మ పేరు గంగమ్మ. అలా యాదృచ్ఛికంగా మాకు కలిసింది స్నేహం. ఓకేనా? తర్వాత ఇక వాళ్ళ అమ్మగారి గురించి ఒక 2 విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలా. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు భగవాన్ గల్లీలో ఉండేవాళ్ళు, ఇల్లు వాళ్ళ ఇంటి దగ్గరే మా ఇల్లు ఉండేది. తరచుగా నేను వెళ్తూ ఉండేవాడిని. ఆ తల్లిగారు బిడ్డ అనే మాట తప్ప వేరేది మాట్లాడకపోతుంది. ఆ తల్లిగారి చేతుల మీద చేతి వంట ఎన్నోసార్లు మేము రుచి చూసిన రోజులు గుర్తొస్తున్నాయి. బిడ్డ వడ్డించుకో, కొసరి వడ్డించడం, ఆ రోజులు నిజంగా చాలా మధురానుభూతులు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇలా కొనసాగుతుంది. ఆ వడ్డింపులు అనేవి ఇప్పుడు తర్వాత వాడి బహుశా నేను వాడు అనవచ్చో లేదో కాసర్ల వాడు, ఎందుకంటే నాకు చిన్ననాత్రి మిత్రుడు. ఎందుకంటే తర్వాత వాడి శ్రీమతి కొనసాగిస్తుంది. ఇప్పుడు అన్నయ్య వడ్డించుకోండి, అన్నయ్య తినండి, అలా కొనసాగిస్తుంది. అది మా బంధం కొనసాగుతుంది. తర్వాత ఇంకా చింతల గారి అన్నగారు నారాయణ గారు, చెల్లెలు లక్ష్మి గారు, అందరూ మాకు ఆ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది. మేము కూడా కుటుంబ సభ్యుల్లాగే మెలుగుతున్నాం. తర్వాత ఇంకా కవి గురించి మాట్లాడాలంటే చింతల శ్రీనివాస్ గారు మంచి స్నేహశీలి, తర్వాత బహుముఖ ప్రజ్ఞాశీలి. చింతలకు అన్నిట్లో పరిచయం ఉంది, అన్నిట్లో ప్రావీణ్యం ఉంది. స్నేహశీలి అని చెప్పడానికి ఒక సంఘటన మీ ముందు ఉంచుతా. మా స్నేహితుల్లో ఒక స్నేహితుడితో అనుకోకుండా కొంచెం ఆర్థిక విభేదాలు, లేకపోతే ఆర్థికంగా కొంచెం లాస్ కావడం జరిగింది. ఆ స్నేహితుడితో కొంచెం దూరం కావడం జరిగింది. అయితే ఆ స్నేహితుడి చెల్లెలికి బ్లడ్ అవసరం వచ్చింది డెలివరీ సమయంలో. ఎవరిస్తారు బ్లడ్ అంటే అవన్నీ మర్చిపోయి ముందుకు వచ్చాడు. లేదు నేను బ్లడ్ ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చింది. ఇది ఒక ఉదాహరణ, ఇట్లాంటి మంచి స్నేహశీలి. తర్వాత బహుముఖ ప్రకాశం కవి, తర్వాత రచయిత, తర్వాత మంచి చిత్రకారుడు, మంచి వాఖ్యాత, చాలా ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలంటే ఇవన్నీ వస్తాయి. తర్వాత కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉంది. నిజంగా కవులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడం అంటే అది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. ఎందుకంటే వాళ్ళు రాసినటువంటి బుక్స్ ప్రింట్ కావాలన్నా, లేకపోతే వర్క్ జరగాలన్నా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ చింతలకు అవసరం లేకుండా చింతలని వర్క్ చేసుకోవడం జరిగింది. తర్వాత కంప్యూటర్ ఆయన వాడే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేస్తాడు. ఎందుకంటే మన టీచర్స్కి ఏమైనా ఉంటాయి కదా, అలాంటి వర్క్స్ కూడా ఫ్రీగా ఉచితంగా చేస్తారు. తర్వాత ఇంకా కొంచెం కోపిష్టి కూడా, ఈ గుణం కూడా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఇది నేను చెప్పాలి ఇక్కడ. ఆ కోపిష్టి లక్షణం అనుభవించిన వాళ్ళ, అంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళలో మొట్టమొదలు వాడి శ్రీమతి రజని వస్తుంది. ఆ తర్వాత అత్యంత సన్నిహితులమైన మేము. ఎందుకంటే మీరెవరు రుచి చూడకపోవచ్చు, ఆ కోపం మేము రుచి చూసినాం. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళది మంచి దాంపత్యం. ఇప్పుడు రజనీ అంటది 7 జన్మల్లో కూడా నువ్వే నాకు భర్త అంటుంది. వాడంటాడు లేదు ఇది 7వ జన్మ, 6 జన్మలు అయిపోయింది. ఇలా చిలిపిగా వాళ్ళ మధ్యలో డిస్కషన్ జరుగుతుంటుంది. మేమందరం కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం. ఇలా ఒక మంచి సాన్నిధ్యం ఉంది. తర్వాత ఇంకా పుస్తకం గురించి వస్తే, ఏ పుస్తకమైనా పుస్తకంగా నాకు వచ్చేసినాయి. ఎందుకంటే కొంచెం టీచర్స్కి మాట్లాడే ఇది ఎక్కువగా ఉంటుందేమో. రైట్, ఓకే, 1 minute ఓన్లీ. తర్వాత ఈ పుస్తకం అంటే ఏ కార్యక్రమం విజయవంతానికైనా ఆర్థిక పరిపుష్టి అవసరం. ఈ అవకాశం చింతల మాకు ఇచ్చారు, అదొక మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం. తర్వాత చింతల కలం నుంచి ఇంకా పుస్తకాలు, ఇంకా రచనలు రావాలని, దానికి మేము ముందుండాలని, అంటే ఏదో ఒక రకంగా సహాయకారులుగా ఉండాలని మేము భావిస్తున్నాం. తర్వాత ఈ పుస్తకం
వెలువడడంలో ఈ విజయవంతంలో పాత్ర వహించినటువంటి అందరికీ ముందు మాట అందించినటువంటి శర్మ సార్ గారికి, తర్వాత మేడం గారికి, అమృతంత మేడం గారికి, అందరికీ పేరు పేరున అందరికీ మా మిత్ర బృందం తరపు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఒక్క మాట ఇక్కడ చెప్పుకోవాలి, బాల సాహిత్యం అన్నప్పుడు బొచ్చు కుక్క మీద ఒకటే చెప్తాను. అధ్యక్షుల వారు 30 సెకండ్లు అంతే. నాకు మెండ ప్రభాకర్ గారు గుర్తొస్తారు. బొచ్చు కుక్క బహుమన్నది, కట్టె తీసి కొట్టబోతే కయ్యమన్నది. అప్పుడు మెండ ప్రభాకర్ గారు, మేము చిన్నపిల్లలం అప్పుడు, మాకు నిజంగా మెండ ప్రభాకర్ గారి కొంచెం ప్రభావం సీన్లో కనబడుతుంది, అర్థమైంది ఇట్లా. కాబట్టి సీన్ కూడా బొచ్చు కుక్క మీద రాయడం జరిగింది. తర్వాత ఇంకా జనరల్ విషయానికి వస్తే యాజ్ ఎ టీచర్గా ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లల్లో చదవడం అనే అభిరుచి చాలా దూరమైంది. ఎందుకంటే ఈ కంప్యూటర్లు రావడము, లేకపోతే టీవీలు రావడము, ముఖ్యంగా లేకపోతే ఫోన్స్, ముఖ్యంగా సెల్ ఫోన్స్ రావడం వల్ల చదవడం అనే అభిరుచికి చాలా దూరం అయ్యారు. ఇక్కడ చాలామంది హెచ్ఎంస్ ఉన్నారు. మా చిన్ననాటి మిత్రుడు ఇక్కడ మర్చిపోయా నేను, రామ్మోహన్ ఉన్నాడు. రామ్మోహన్, ధర్మేందర్, మీరిద్దరు ఒకసారి నిలబడండి. తర్వాత చింతల్ శ్రీనివాస్, మేము 3rd క్లాస్ నుంచి క్లాస్మేట్స్. ఇక్కడ మేము అలానే మా ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. పీజీహెచ్ఎం మల్లారం రామ్మోహన్ ఈ భారతీ టీవీలో వర్క్ చేస్తున్నాడు యాజ్ ఏ రిపోర్టర్గా. తర్వాత ఈ అభిరుచి పెంపొందించడానికి ఏం చేద్దాం? మీరు అధ్యక్షుల వారు, కార్యదర్శుల వారు బాల సాహిత్య వేదికల గురించి చర్చించండి. దానికి మా సేవలు ఏమైనా ఉంటే మేము అందించడానికి రెడీగా ఉన్నాం. తర్వాత పిల్లలు సంస్కృతి సాంప్రదాయాలకు దూరమవుతున్నారు, ఆచార వ్యవహారాలకు దూరమవుతున్నారు, అర్థమైందా? తర్వాత నైతిక విలువలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇవన్నీ అంటే జనరల్ విషయాల్లో ఇవన్నీ పెంపొందించడానికి యాజ్ ఉపాధ్యాయులుగా మనం ఏం చేద్దాం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే సమాజంలో విలువలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇది కేవలం ఉపాధ్యాయులుగా మన చేతుల్లోనే ఉంది, తర్వాత మనకంటే ముందు తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. ఏం చేద్దామని ఆలోచిద్దాం, ఇది పెంపొందించడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. చెప్పేశాడు మా శేఖరు. ఆయన ఆల్రౌండరు. ఆయన మదిలో కవిత్వము, చేతులకు పోయిన కంప్యూటరు ఎప్పుడు నిత్యం నాట్యం చేస్తూ ఉంటాయి. అందుకని అతను అందరికన్నా ఎక్కువ బుక్స్ ఈజీగా ప్రింట్ చేయగలడు. వచన కవిత్వం బాగా రాస్తాడు, పద్య కవిత్వం బాగా రాస్తాడు. ఆల్రెడీ ఒక శతకం రాశాడు, ఇంకో జీవిత చరిత్ర రాస్తున్నాడు, ఇప్పుడు బాలల గేయాలకు వచ్చాడు. ఇలా అనేక రకాల ప్రక్రియలు. నిజంగా ఒక తెలుగు పండితుడు అంటే అతనికి కంప్యూటర్ మీద పట్టు, అది చాలా విశేషించి చెప్పుకోవాల్సిన విద్య. మెకానిజం తెలుసు, అన్నీ తెలుసు. టెక్నికల్ నాలెడ్జ్ అండ్ లిటరరీ నాలెడ్జ్ రెండు కలగలిసిన ఒక అపురూపమైన మిత్రుడు, మాకు చాలా ఆత్మీయుడు. ఇందాక శేఖర్ చెప్పిన గ్రూప్లో నేను కూడా ఉన్నాను. సో ఇలాంటి కవిత్వాలు, రకరకాల ప్రక్రియల్లో త్వరలోనే చాలా పుస్తకాలు తీసుకొస్తారని ఆశిస్తూ అతనికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులకి, అలాగే కింద ఉన్నటువంటి ప్రేక్షకుల్లో ఉన్న మహానుభావులకి, మా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో స్వాగతం, శుభాకాంక్షలు పలుకుతూ, ముఖ్యంగా అసలు విద్యార్థులే ముందంతా మాట్లాడారు, ఏం మాట్లాడుతలేదు. కాబట్టి శిష్యులు అన్న తర్వాత ఇప్పుడు రామ్మోహన్ అంటున్నాడు, ధర్మేంద్రన్ ఉన్నాడు, అలాగే చాలామంది, చంద్రశేఖర్, చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమానికి పొద్దున్నే ఫోన్ చేశాడు శ్రీనివాస్ సార్, మీరు రావాలా, ఆశీస్సులు అందించాలని. నేను అనుకుంటున్నాను నువ్వు పిలవడం కాదు, పిలవకపోయినా వచ్చిండేవాడిని. ఎందుకంటే బావగారు ఆల్రెడీ చెప్పారు నాకు, మహేష్ బాబు గారు తప్పకుండా వచ్చేవాడిని. చింతల గంగాదాస్ అంటే చింతల శ్రీనివాస్ గుప్తా, చింతలేని శ్రీనివాస్. చింత అంటూ ఏముండదు, ఎందుకంటే స్కూల్లో చదివినప్పటి నుంచి ఒబీడియంట్ బాయ్, అద్భుతమైనటువంటి శక్తి కలిగిన మనిషి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొణకడు, వెనకడు. కానీ అంత ఎత్తుకు ఎదిగిన ఇప్పటికి కూడా అదే పద్ధతి, అదే వినయం, అదే విధేయత. బండి మీద ఎదురొచ్చిన బండి ఆపి కాళ్ళకు నమస్కారం పెడతాడు. కాబట్టి ఒక గురువుకు ఇస్తున్నటువంటి ఆ రెస్పెక్ట్ అనేటువంటిది నేను శ్రీనివాసు చూస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం నాకు గుర్తొస్తున్నది, 2010లో నేను రిటైర్ అయిన సమయంలో ఒక అద్భుతమైనటువంటి సన్మాన పత్రం రాశాడు.
ఇప్పటికీ నాకు గుర్తు అనమాట. ఆ సన్మాన పత్రము ఇప్పటికీ ఇంట్లో ఎప్పుడు ఎదురు కనపడుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి వాక్యాలు అప్పుడే ఉపయోగించాడు 14 సంవత్సరాల క్రితం. కాబట్టి శ్రీనివాస్ అనేటువంటి పదంలోనే అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇటువంటి పుస్తకాలు మరెన్నో రాయాలని చెప్పేసి, అటువంటి పుస్తకాలు రాయడానికి వారికి అన్ని రకాలుగా, ఎందుకంటే వాళ్ళ కుటుంబం బాగా తెలుసు నాకు. వాళ్ళ నాన్నగారు పరిచయమే, వాళ్ళ అన్నగారు పరిచయమే, వాళ్ళ శ్రీమతి కూడా పరిచయమే, మా ఇంటి దగ్గర ఉండేవారు కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఒక మంచి కుటుంబం నుంచి మంచి మనిషి వచ్చాడు. నేను ఎప్పుడు మా కాసర్ల గారు నా శిష్యుడు అని చెప్పుకుంటుంటాను. నేను ఎక్కడ పోయినా ఏ సభకు పోయినా కూడా ఆయన గురించి చెప్తూ ఉంటాను. కానీ చాలామంది అనేవాళ్ళు సాహితీ రంగంలో మొదటి తరం అంతా అయిపోతున్నది, మరి 4వ తరం ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు 2వ తరం నుంచి వీళ్ళంతా వస్తున్నారు. వీళ్ళతో పాటు 3వ తరం 4వ తరం కూడా వెంబడి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి సమత కూడా ఎక్కడ కూర్చున్నది చూడలేదు, రైట్. కాబట్టి వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్తారు విద్యార్థుల్ని. ఇటువంటి ఉపాధ్యాయులని మనలాంటి ప్రధానోపాధ్యాయులు ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి 2 నిమిషాలు అయిపోలేదు సార్. లేదు ఇంకా చాలామంది శిష్యులు ఉంటారు. అందులో కొంతమంది ప్రియ శిష్యులు ఉంటారు, కొంతమంది అత్యంత ఆప్తులు ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం అటువంటి వారిని గుర్తుపెట్టుకొని, చూడండి ఎట్లున్నాడు యంగ్ డైనమిక్ సార్. నేను ఏ కోటల్లో ఉన్నా బాబు రామ్మోహన్, నీ సంగతి నాకు బాగా తెలుసు. కాబట్టి ఎవరైనా సరే అక్కడ మన నరసింహ ఉన్నాడు అనుకుంటా, అన్నమాట సరిగ్గా గుర్తు రావట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనకు గురువుకు ఒకటే సంతోషం ఉంటుంది. ముఖ్యంగా ఏంటది అంటే శిష్యుడు పైకి ఎదగటం. శిష్యుడు పైకి రావాలి, ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదగాలని చెప్పేసి ప్రతి గురువు కోరుకుంటాడు. కానీ మా శిష్యులందరూ ఎవరెస్ట్ శిఖరం కూడా ఎక్కేశారు ఆల్రెడీ. కాబట్టి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, మరి ఇటువంటి అవకాశం అంటే ఒక గురువుకి ఇటువంటి అవకాశం రావటం చాలా సంతోషకరంగా ఉంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తానని ఆశిస్తూ అయిపోయింది సార్. కాబట్టి అందరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ, మా శ్రీనివాస్కు అన్ని రకాల ఆశీస్సులు అందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు కూడా అందరికీ నమస్కారం సార్. అధ్యక్షుల వారు ఇంతకుముందు నేను అడిగితే ఎప్పుడు మీటింగ్ అయిపోతుంది అంటే 8 గంటలకు ముగిద్దామన్నారు. నేనేమనుకుంటానంటే అది అసాధ్యం. ఒక పిల్లల కార్యక్రమం కాబట్టి 1 గంట ముందు చేసుకుందాం సార్, 9 గంటలకు కనీసం. కాబట్టి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. 2004లో నా రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది నాకు. నేను టీవీ చూసుకుంటే కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఇంట్లో మావిడితోటి ముచ్చట పెట్టుకుంటే కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఎండగప్పుకొని పడుకుంటే కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అప్పుడు ఏమనిపించిందంటే ఒక రిక్షా కార్మికుడు, ఒక రైతు, ఇంకోడు 2 రోజులు జ్వరం వచ్చి పడితే వాడి బతుకు చాలా హీనంగా ఉంటుంది. ఏం పని చేయకుండా డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నాకు ఇస్తుంది అంటే ఏదో పని చేయాలి. ఉపాధ్యాయ వృత్తి నాకు లభించకపోయి ఉన్నట్టయితే, పిల్లల దయ లేకపోతే మేమంతా అడక తినే బాపతి వాళ్ళమే, అట్లాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. పిల్లల దయతో బతికినాం. ఆ సోయి నాకు ఉంది. పెన్షన్ నేను తీసుకుంటానంటే నా పెన్షన్లో కొంత భాగం పిల్లల హక్కు, ఇది పిల్లలకు చెందాలి. కాడి చేతులు బాగున్నంత కాలం పిల్లల మధ్య పనిచేద్దాం అనుకునే ఉద్దేశంతో 2 రాష్ట్రాల్లో, అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా పిలిచిన చోటికి వెళ్ళి పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుని, నాకు తెలిసిన 4 ముచ్చట్లు వాళ్ళకి చెప్పి, వాళ్ళకి తెలిసిన ముచ్చట్లు విని అట్లా కార్యక్రమం జరుపుతున్నాం. కాబట్టి శర్మ సార్ ఏదో వస్తాడు చాలా అదంతా ఏం లేదు సార్. నాకు తెలిసిన 4 విషయాలు ఇక్కడ మీతో పంచుకున్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ విద్యావేత్తలు ఉన్నారు, విద్యా సంస్థల్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము కలం పట్టక ముందే అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముందు నేను కుప్పిగంతలేమి వేయదలుచుకోలేదు. నాకున్న అనుభవాన్ని, అవగాహనని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇక సూటిగా వస్తువులోకి వెళ్తే 1980 వరకు బాల సాహిత్యం అంటే బాలలకు, పిల్లలకు సాహిత్యాన్ని దగ్గర చేయడం అనేది తరాలుగా అసలు
80-90% జనాభా చదువుకొని జనాభా. బ్రిటిష్ వాడు వెళ్ళే నాటికి మన దేశంలో 112 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే చదువుకోని వాళ్ళు కూడా మన తాత ముత్తాతలు తరాలుగా పిల్లలకు సాహిత్యాన్ని దగ్గర చేయడం మనకు తెలుసు, పెద్దవాళ్ళకైతే తెలుసు. వెన్నెల రాత్రులలో, సాయంకాలాల్లో, సెలవు రోజుల్లో పనులు అయిపోయిన తర్వాత పిల్లల్ని చుట్టూ కూర్చుంటబెట్టుకొని అద్భుతమైనటువంటి కథలు అందించేవారు. అది భాగవతంలో కృష్ణుడి కథలు కావచ్చు, రామాయణంలో రాముడి కథలు కావచ్చు, మహాభారతంలో పాండవుల కథలు కావచ్చు, లేదా పంచతంత్ర కథలు కావచ్చు, లేదా ఈసోఫ్ కథలు కావచ్చు, లేదా వాళ్ళు తయారు చేసిన కథలు కావచ్చు. ఎందుకంటే అక్షరాలు రాయడం చదవడం అనేది ఒక సాంకేతిక అంశం మాత్రమే. ఆ రాయడం చదవడం రాని వాళ్ళు కూడా కథలు అల్లేవాళ్ళు. అప్పటికప్పుడే కథలు అల్లి పెద్దలు పిల్లలకు చెప్తుంటే పిల్లల్లో ఎంత కుతూహలం పెరుగుతుంటే ఇంకా చెప్పు ఊ అనాలి. మళ్ళీ ఊ అంటే కథ నడుస్తుంది. తర్వాత ఏమైంది అనే ఒక కుతూహలం కనబరిచే విధంగా కథలు చెప్పేవాళ్ళు. అట్లా కథలు విన్నవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. క్రమంగా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఇక్కడికి భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళ పాఠశాలలు వచ్చిన తర్వాత, వాళ్ళ అవసరం కోసం పాఠశాలలు వచ్చిన తర్వాత యూరోప్లో జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక విప్లవాల కారణంగా ప్రత్యేకంగా పిల్లల కోసం చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. సాహిత్యాన్ని ప్రత్యేకంగా పిల్లల కోసం చెప్పాలి అనే ఒక అవగాహన వచ్చి బాల సాహిత్యం అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. 80s అంటే 18వ శతాబ్దం. అప్పటి నుంచి ప్రత్యేకంగా పిల్లల కోసం సాహిత్య సృష్టి, పాత విషయాలని పిల్లలకు అందించడం వాళ్ళు చేస్తూ వచ్చారు. వలస దేశాల్లో వాళ్ళ పాఠశాలలు పెట్టిన తర్వాత ఇక్కడ పిల్లలకు చదువులు చెప్పించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వాడి పనులు చేయడానికి ఇక్కడ పిల్లలు కావాలి. వాడి ఫ్యాక్టరీలో కావచ్చు, వాడి ఆఫీసుల్లో కావచ్చు, వాడి చేతి కింద ఏ పని చెప్పినా చేయడానికి ఇక్కడ విద్యావంతులు కావాలి. కాబట్టి వీళ్ళంతా బళ్ళల్లోకి రావాలి. వీళ్ళకి చదువుకోవడానికి ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు కావాలి. అట్లా ఆసక్తికరంగా ఉండేటువంటి బాల సాహిత్యాన్ని రాయడం ప్రారంభమైంది. కానీ వాళ్ళ సంస్కృతిని ఇక్కడ రుద్దడం కూడా వాళ్ళు మర్చిపోవాలి. ఇక్కడ బాల సాహిత్యం సృష్టిస్తున్న దశలో అప్పుడు మన దగ్గర సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, మన దగ్గర ఆనాడు పిల్లల కోసం కూడా రాసినటువంటి గురజాడ అప్పారావు లాంటి వాళ్ళు కావచ్చు, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. అక్కడి నుంచి మొదలై గిడుగు, తర్వాత చింతా దీక్షితులు, ఇక చాలామంది వచ్చారు. తర్వాత చందమామ పత్రిక వచ్చింది. చందమామ ఆనాడు పిల్లల పత్రిక అయినా పిల్లలు పెద్దలు ఇంటిళ్ళ పాదిని కలిపిన పత్రిక. ఇది పిల్లల పత్రికనే అనే అవగాహన ఆ రోజు లేదు. పేరుకు పిల్లల పత్రిక, కానీ పిల్లలు ఎంత ఆసక్తిగా చదివారో పెద్దవాళ్ళు అంత ఆసక్తిగా చదివారు. ఈనాటి హ్యారీ పోటర్ లాంటి తలదన్ని కథలు ఆ రోజు దాసరి సుబ్రహ్మణ్యం గారు రాసినటువంటి కథలు, ఆ రోజు రాకాసులో లాంటి కథలు, తోకసుక్క లాంటి కథలు ఆ రోజు సీరియల్స్గా వచ్చినాయి. అద్భుతాలతో కూడుకున్నటువంటి కథలు. చందమామ తర్వాత బాలమిత్ర తర్వాత చాలా పుస్తకాలు వచ్చినాయి. ఆనాడు కొడవటిగంటి కుటుంబారావు లాంటి వాళ్ళు, చక్రపాణి లాంటి వాళ్ళు, నండూరు రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, అద్భుతమైనటువంటి సాహిత్యంలో ఆరితేరిన వాళ్ళంతా పిల్లల కోసం పనిచేశారు. అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని పిల్లల కోసం తెచ్చారు 80ల వరకు. విదేశీ సాహిత్యాన్ని అంటే పాశ్చాత్య సాహిత్యంలో అద్భుతమైనటువంటి ఒక సామాజిక మార్పును కోరినటువంటి సాహసాలని సృష్టించినటువంటి మార్క్ ట్వైన్ పుస్తకాలు. టామ్ సాయర్ అనే ఒక పెద్ద నవల్, అద్భుతమైన నవల్ సీరియల్గా వచ్చింది. అంకుల్ టామ్స్ క్యాబిన్ సీరియల్గా వచ్చింది. హరి బేకల్ఫిన్ అనుకుంటాను సీరియల్గా వచ్చింది. అది పిల్లల నవలైనా కూడా అమెరికాలో నీగ్రో పోరాటానికి ఒక గొప్ప కరదీపికగా పనిచేసింది అని చెప్తారు. అంటే ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళు పిల్లల కోసం అందించే ప్రయత్నం చేశారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా చదివారు. మరొక వైపున సోవియట్ రష్యా నుంచి పిల్లల కోసం చాలా గొప్ప పుస్తకాలు, చాలా ఆకర్షణీయంగా ఉండే పుస్తకాలు చాలా తక్కువ ధరలకు సోవియట్ రష్యా నుంచి వచ్చినాయి. సరే, ఇదంతా గత చరిత్ర. 80 వచ్చేసరికి
1980 వచ్చేసరికి క్రమక్రమంగా ఈ బాల సాహిత్య సోయి తగ్గుతూ వచ్చింది. ఎక్కడ? మన తెలుగు రాష్ట్రాలు. 80ల తర్వాత అద్భుతమైనటువంటి బాల సాహిత్య కార్యక్రమాలు జరిగినటువంటి అది చాలా తగ్గిపోయింది. గొప్ప గొప్ప రచయితలంతా బాల సాహిత్యం వైపు రావడం మానేశారు. అట్లా వస్తూ ఉన్న క్రమంలో తెలంగాణ వచ్చింది. ఊరికే కొన్ని కొండ గుర్తులు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చే వరకు బాల సాహిత్యంలో కృషి చేసిన ఒక్క తెలంగాణ బాల సాహిత్యవేత్త పేరు కూడా చరిత్రలో నమోదు కాలేదు. బాల సాహిత్య మూర్తులు పేరు మీద వేసిన ప్రతి పుస్తకంలో కూడా అద్భుతమైనటువంటి బాల సాహిత్య సేవ చేసినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఓకే, కానీ తెలంగాణ నుంచి ఒక్క పేరు కూడా లేదు. మరి తెలంగాణలో ఆనాటికి బాల సాహిత్యం రాసిన వాళ్ళు లేరా? 1959లోనే వానకారు పుస్తకం వచ్చింది మన నిజామాబాద్ జిల్లా నుంచి. ఒకసారి చప్పట్లు కొడితే బాగుంటుంది. ఎందుకంటే తొలి బాల గేయ కావ్యం తెలంగాణ వాడు రాసినటువంటి తొలి బాల గేయ కావ్యం తెలంగాణకు సంబంధించి వానకారు వచ్చింది. బెంగళూరు వాస్తవ్యులైనటువంటి దిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారు రాశారు. అంతేకాదు పిల్లవాడు ఒక హరిజన విద్యార్థి చదువుకోవడానికి పడ్డ స్ట్రగుల్, జగ్గని ఇద్దె పేరు మీద నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన భాషలో లోకమాల్ హరి బీబీపేట నుంచి రాశారు నిజామాబాద్ వారు. అసలు నిజామాబాద్ జిల్లా అసలు తెలంగాణలో ఇంతింతమంది కేవలం మన జిల్లాలోనే ఇట్లా కనబడుతూ ఉంటే తెలంగాణలో లేరని ఎట్లా అనుకుంటాను? సరే, తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ నేను ప్రతిపాదించదలుచుకుంది చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ నుంచి ఆనాటికే బాల సాహిత్యంలో లోతులు ముట్టిన వాళ్ళు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచే ఉన్నారు. తొలి బాల గేయ కావ్యం నిజామాబాద్ జిల్లా నుంచే వచ్చింది తెలంగాణకు సంబంధించి. తొలి బాలల నవలిక నిజామాబాద్ జిల్లా నుంచే వచ్చింది నిజామాబాద్ వాళ్ళతోనే. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి వరకు లేనటువంటి ఒక స్తబ్దతని బద్దలు కొట్టేటువంటి పరిస్థితి కూడా నిజామాబాద్ నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో అసలు ఎంతకాలం అంటే అంతవరకు బాల సాహిత్యం పెద్దవాళ్ళు ఎందుకు రాయాలి? మేము చూసిన బాల్యం ఇప్పుడు లేదు కదా. మేము ఎడ్ల బండ్ల మీద తిరిగినాము, బర్రెల మీద ఎక్కినాము, ఏదో చింతగిజలతో ఆడుకున్నాం. మా బాల్యం ఇప్పుడు లేదు. పక్క ఊర్లో ఏం జరిగిందంటే మాకు తెలియాలంటే 10 రోజులు పట్టేది. మా ఇంట్లో శుభమో అశుభమో జరిగిందంటే కారట్ తెచ్చుకోవాలి, కారట్ రాయాలి, పోస్ట్ ఆఫీస్ పోవాలి, పోస్టులు వేయాలి, అది వాళ్ళు తీసుకెళ్ళాలి, అక్కడికి చేరాలి. 10 రోజుల వరకు ఏం జరగాలో అది జరిగిపోతుంది. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇక్కడ కూర్చొని హలో అని ఇట్లా చిటిక కొట్టి అమెరికాలో ఉన్న వాళ్ళతో చూస్తూ మాట్లాడుకునేటువంటి ఒక స్థితి ఈ బాల్యం ముందుంది. మా బాల్యం ఇప్పుడు లేదు. మా పరిస్థితులు ఇప్పుడు లేవు. మా అవగాహనలు ఇప్పుడు లేవు. మా బాల్యంలో ఉన్నంత తీరిక, మా బాల్యంలో ఉన్నన్ని సరదాలు, మా బాల్యంలో ఉన్నంత ఒక శ్రమ విలువ తెలియడం, సంబంధాలు ఏమీ లేవు ఇప్పుడు అన్నీ. ఈనాటి బాల్యం అసలు ఈనాడు బాల్యం ఉందా అనేది కూడా డౌటే. పొద్దున 6 గంటలకు లేచి 5:30, 6 గంటలకు వాకింగ్ పోతుంటే హైదరాబాద్లో నేను చూసింది చిన్న పాపలు, వీళ్ళు ఇంకా పెద్దోళ్ళు, యూకేజీ ప్రీ ప్రైమరీ స్కూల్కి వెళ్ళే పిల్లలు భుజాలకు బ్యాగులు వేసుకుని బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు బిఫోర్ 6 o'clock. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వాడు ఎప్పుడు లేస్తాడు, వాడు ఎప్పుడు దొడ్డికి వెళ్తాడు, వాడు ఎప్పుడు మొహం కడుక్కుంటాడు, ఆ తల్లులు వాడిని ఎప్పుడు తయారు చేస్తారు, వాడికి ఆ టిఫిన్ కట్టిస్తే చల్లారిపోయి ఆ దినాలు వాడు మధ్యాహ్నం. అట్లాంటి వాళ్ళ రాగానే ట్యూషన్లు ఉండే. చిన్నప్పుడు వాడు కడుపులో పిల్లలకు కూడా చదువు చెప్పేటువంటి ఇన్ఫాంట్ ఎడ్యుకేషన్ ఏదో చెప్తున్నారు, దాని పేరు బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు ఒకటి. కడుపులో ఉన్నప్పుడు మీ భారతంలో అభిమన్యుడు విన్నాడు కదా, అట్లనే మీ పిల్లలకు మేము చదువు చెప్తాం, ఐఐటీలు పిలుస్తాము అని కడుపులో తల్లుల్ని కూర్చుండబెట్టుకొని తల్లులు వినాలి, వెళ్ళి పాఠాలు చెప్తారు. ఇట్లాంటి ఒక కమర్షియల్ పరిస్థితులలో ఈనాటి బాల్యం. వాడు రాగానే మళ్ళీ ట్యూషన్ పోవాలి, హోంవర్క్ చేయాలి. అరే ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన ఒక విద్యా విధానం అది. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేక ఇంకా ఈ విద్యా విధానంలో కృషి చేసినటువంటి ఎవరైనా కావచ్చు, ఇట్లా ఉండొద్దు చదువు, ఇంత ఒత్తిడితో ఉండొద్దు చదువు, ఇది చదువు కానే కాదు అన్నారు.
కానీ ఆ చదువు లేకపోతే బతకలేమనేటువంటి ఒక అవగాహనతో అందరం తల్లిదండ్రులు మన తప్పేం లేదు. మన తల్లిదండ్రులము అందరం కూడా మన పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్కి రావాలనుకుంటాం కాబట్టి పక్కోడు పోతున్నాడు కాబట్టి మనం కూడా తోసి పెడతాం. ఆడుకుంటానమ్మా, ఏం ఆడతావు ఎదవా, చదువుకో. ఆటపాటలు ఉండొద్దు, చదివే జీవితం అనేటువంటి ఒక స్థితిలో ఈనాటి పిల్లలు ఉన్నారప్ప. కాబట్టి ఈనాటి పిల్లల సమస్యలు పిల్లలే చెప్పుకోవాలి. ఈనాటి పిల్లల సాహిత్యం పిల్లలు కూడా రాయాలి. నువ్వేం ఫీల్ అవుతున్నావు, నీ కష్టమైంది, నీ సుఖమైంది, నీ సంతోషమైంది, నీ ఆట ఏంది, నీ పాట ఏంది, నీ స్నేహితులు ఏంటి, ఇవన్నీ పిల్లలు చెప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో 2016లో తెలంగాణ ఏర్పడింది. 14లో అంతే కదా సార్. 16 మార్చ్ 27 బుక్లో 16 అని పడింది, అది నేనే పొరపాటు చేశాను. మార్చి 27లో ఇక్కడే నిజామాబాద్ జిల్లాలో బాలల కోసం తొలి బాల సాహిత్య సృజనశాల జరిగింది. అందులో ఇక్కడ ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. ఒక ప్రయత్నం పిల్లలతో రాపిద్దాం, అంతవరకు జరగలేదండి తెలంగాణలో. అంతవరకు పెద్దవాళ్ళ కోసం ఇప్పుడు వేదిక రాంబాబు లాంటి వాళ్ళు కామారెడ్డి ప్రాంతంలో కథా సాహిత్య కార్యశాలలు, బాల సాహిత్య కార్యశాలలు పెట్టారు. 2010 ప్రాంతంలో టీచర్ల కోసం చాలా సాహిత్య కార్యశాలలు పెట్టారు. కానీ పిల్లల కోసం అనే సాహిత్య కార్యశాలలు పెట్టడం నిజామాబాద్ జిల్లాలోనే జరిగింది. అది ఎన్బిటి నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు, ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు సంయుక్తంగా దాన్ని నిర్వహించారు. సుమారు 72 మంది పిల్లలు అందులో పాల్గొని కథలు రాశారు, కవితలు రాశారు. అవి నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఎవరైనా అచ్చు వేసుకుంటానంటే నేను ఇస్తాను సార్. నా దగ్గర ఉన్న ఇప్పటికీ చాలా జాగ్రత్తగా బైండింగ్ చేసి పెట్టాను. నిజామాబాద్కి సంబంధించిన ఆస్తి అది. అసలు అందుకే చెప్పాను, ఈ చింతల చిగురింతలు, ఇచట పుట్టిన చింత చిగురైన చేవన ఏదో ఉంది, అది మా పవన్ చెప్పాలి. మరి ఈ చింతల చిగురింతలు, చింత అంటేనే చాలా గట్టిగా ఉంటుంది సార్, చింత చెట్టు మనకు తెలుసు. మరి అది అంత గట్టిగా ఈ చింతల చిగురింతలు సామాన్యమైనవి కాదు, నిజామాబాద్లో పుట్టినవి. ఎందుకంటే ఫస్ట్ వర్క్షాప్ ఇక్కడ జరగగానే దీని ప్రేరణతో సెకండ్ వర్క్షాప్ ముస్తాబాద్లో జరిగింది. 12 స్కూల్స్ పిల్లలు వచ్చారు. అక్కడ కూడా ఒక 70-80 మంది కథలు రాశారు. ఆ కథా వర్క్షాప్కి నలివెల భాస్కర్ లాంటి వాళ్ళు, జోగంటి జగన్నాథన్ లాంటి వాళ్ళు, పెద్దింటి అశోక్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మార్గనిర్దేశకత్వం చేశారు. 72 కథలు రాస్తే ఆ కథలు అక్కడ పడేయకుండా నేను తీసుకెళ్ళి ఏం చేద్దామా అనుకుంటుంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే, మీ రచయితలు మీ పుస్తకాల కోసం మేము ఆర్థిక సహాయం చేస్తామని ఒక ప్రకటన వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చింది. నేను ఉండబట్టలేక ఈ పిల్లలు రాసినవి తీసుకుపోయి అక్కడ పెట్టి ఇచ్చాను. నేను సబ్మిట్ చేస్తే, అరే రచయిత రాయాలి, అరే వీళ్ళు రాశారు సార్ పిల్లలు, ఎవరు బాధ్యత తీసుకుంటారు, నేను తీసుకుంటాను సార్ అని చెబితే ఫస్ట్ టైం చరిత్రలో ఒక యూనివర్సిటీ పిల్లల కోసం, అంటే 10th లోపల ఉండే పిల్లల కోసం, 10th వరకు ఉండే పిల్లల కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. చరిత్ర, ఇదొక చరిత్ర అని ఎందుకు నేను చెప్తున్నా అంటే, నిజామాబాద్ సామాన్యమైనది కాదు సార్. దీనికి పూటకం, దీనికి మూలం ఇక్కడ జరిగింది. అంతేకాదు అందులో లోకం భానుప్రకాశ్ అని ఒక పిల్లాడు రాసిన 9th క్లాస్ పిల్లాడు రాసిన కథని మహారాష్ట్ర సెకండ్ లాంగ్వేజ్ 8th క్లాస్లో టెక్స్ట్ బుక్లో లెసన్గా పెట్టారు. ఈరోజు కూడా ఆ లెసన్ ఉంది. సో నిజామాబాద్కు చాలా చాలా చరిత్ర ఉంది, చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. గాథా సప్తశతి లాంటి పుస్తకాలు రాసినటువంటి కొరివి గోపరాజు భీమ్గల్ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు నిండని పిల్లాడు విక్రమార్కుడిని ఎదిరించినటువంటి చరిత్రని అందించినటువంటి ప్రాంతం అది. మరి ఇట్లాంటి చరిత్ర ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఈరోజు మళ్ళీ ఇక్కడ కొత్తగా ఏది 100 గేయాల పుస్తకం. దీన్ని శతకం అనొచ్చా అనకూడదా? ఎవరు అనలేదు కదా, ఎవరు అనకపోతే మనం అందాం. మరి ఎంతసేపు మంది చెప్పిన కొటేషన్సేనా, మనం కూడా చెప్పుదాం. మనమంతా ఎడ్డోళ్ళమేం కాదు కదా. ఇప్పటి నుంచి కొటేషన్స్, 100 కొటేషన్స్ మంది తీసుకొని వాళ్ళు పర్లేదు. 100 గేయాలు ఉంటాయి మిత్రమా, ఇది శతకం అంట. నిజంగా ఇంత మంచి శతకం రాసినటువంటి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను సారు అంతటోడు ఇంతటోడు ఇట్లోడు అట్లోడు చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే అందరం చెప్పేసాం, అది ఓవర్ఫ్లో అయితే కూడా కష్టపడి సారు మంచితనాన్ని, సారి వ్యక్తిత్వాన్ని, సారి ఉండే సాహిత్య అది అందరం చెప్పాం. మళ్ళీ ఇంకా చెబితే ఎంత స్వీట్ అయినా ఎంత చికెన్ అయినా బోర్ కొడుతుంది. కాబట్టి దాని జోలికి పోకుండా ఒక చరిత్రను మాత్రం నేను ఇక్కడ చెప్తూ కాస్త ముందుకెళ్తున్నాను. అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్పాలి. నిజామాబాద్ జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలలు ఉంటే, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉంటే, నిజామాబాద్ జిల్లా గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి 17 పుస్తకాలు
ఒకటేసారి బిఫోర్ లాస్ట్ ఇయర్ హైదరాబాద్